అయితే ఆయనను ఎవరు అంగీకరిస్తారో మరియు ఆయనను ఎవరు అంగీకరించరో దేవుడు ఆదిలోనే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నుకోవచ్చును లేదా ఎన్నుకోవడం గురించి కాదు, కానీ ముందు జ్ఞానం చేత ఎవరు రక్షింపబడతారో మరియు ఎవరు రక్షించబడరో ఆయన చెప్పగలడు. ఏలైనగా ఏ వ్యక్తి ఏ ఆత్మను పొందుకుంటాడో ఆయనకు తెలిసే ఉన్నది. మరియు దేవుని యొక్క సింహాసనం నుండి వచ్చి మరియు దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడి మరియు లోకారంభమునకు ముందు లక్షల కొలది సంవత్సరాలు మరియు యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించిన ఆత్మలు వారికి ఆరాధన గూర్చి తెలియదని మీరు అనుకొనుచున్నారా? మరియు వారు దిగి వచ్చి నేరుగా మనుష్యునిలోనికి ప్రవేశించి మరియు వారు దేవుని ఆరాధించారు. ఖచ్చితంగా వారు దేవుని ఆరాధించారు మరియు వారు దేవుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉన్నారు. వారెల్లప్పుడూ తెలివైన వారు, వివేకం గలవారు మరియు విద్యావంతులై ఉన్నారు. కానీ ఆది నుండి దేవుడు వారిని తృణీకరించాడు. కావున స్నేహితుడా, ఒక సంఘ సభ్యత్వము లేదా ఏదైనా వేద పాండిత్యమును గూర్చిన జ్ఞానము లేదా ఇంకేదైనా దానితో ఎటువంటి సంబంధమును కలిగి లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము మరియు ఒక కొత్త జన్మ మాత్రమే మిమ్మల్ని ఆయనతో ఒక వ్యక్తిగా జత చేయవలసి ఉన్నది. విషయము అదే. దేవుడు ఆదిలో ఆయన దాన్ని ఎరిగి ఉన్నప్పుడు పురుషులు మరియు స్త్రీలు ఒక్కటిగా చేయబడినారు. ఇరువురిగా కాదు, వారు ఒక్కటిగా చేయబడ్డారు. వారు వేరు చేయబడ్డారు. ఒకరు శరీరంలో మరియు ఒకరు ఒక థియోఫనీలో ఉంచబడ్డారు. ఆయనకి అది తెలుసు. కావున దానిని మీరు నిరూపించుటకు దేవుడు స్త్రీని చేసినప్పుడు ఆయన పురుషుణ్ణి చేసినట్లే కొంత మట్టిని తీసుకుని ఆమెను చేయలేదు. ఆయన ఆదాము పక్కటెముకలలో నుండి ఒక దానిని తీశాడు మరియు ఆమె పురుషుని యొక్క ఒక ప్రత్యుత్పత్తి అయినది. ఇప్పుడు దాన్ని మీరు పొందుకున్నారా? చూసారా? అదియే. ఆ దూతలు అట్లే అయి ఉన్నారు. మరియు దేవుడు మరియు దేవునితో జత చేయబడిన ఆత్మ ఒక్క ఆత్మయే. అది వాస్తవము. ఇప్పుడు సంఘంలో నివసించే దేవుని యొక్క ఆత్మ అది పరలోకం నుండి వచ్చిన ఆత్మ అయి ఉన్నది. దానిని దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఎరిగి ఉన్నాడు. అది అపవాది యొక్క అబద్ధమును తృణీకరించినది. మరియు ఆత్మ తన పరీక్షల గుండా వచ్చుటకు ఒక మాంసపు దేహమును తీసుకోవలసి ఉన్నది. ఇతరులు చేసినట్లే ఆయన శరీరంలో రావాల్సి ఉన్నది. మరియు వారందరిపైన సమానమైన కాడి ఉంచబడినది. మరియు ఏ ఆత్మలు అంగీకరించునో ఏవి అంగీకరించవో దేవుడు ఆది నుండి ఎరిగి ఉన్నాడు. విషయం అదే. అపవాది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచేంత తెలివిగలవాడై ఉన్నాడు. కావున ఈ ఆత్మలు ప్రకటించబడిన ఈ దూతలు చెరలో ఉన్నారు. దూతలు దానిని ఇక్కడ మీరు గమనించినట్లయితే అది ఒక చిన్న ఏ. దాని అర్థం మానవుడు. దూతలు ఇక్కడ భూమి మీదనున్న వర్తమానికులు. వారు పాపం చేశారు మరియు వారు పాపం చేయగల ఒకే ఒక మార్గం ఏదనగా అవిశ్వాసం ఉంచుటయే. మరియు ఆ మార్గం వారికి వారి సొంత మతాలున్నవి. మరియు వారు నోవహు యొక్క వర్తమానమును నమ్మలేదు. వారు హానోకు యొక్క వర్తమానమును నమ్మలేదు మరియు వారి వర్తమానమును త్రోసివేశారు మరియు శిక్షించబడ్డారు. వారు శిక్షించబడ్డారని బైబిల్ చెప్పినది. హానోకు ప్రవచించి వారికి ఇట్లు చెప్పాడు: తన 10,000 మంది పరిశుద్ధులతో ప్రభువు వచ్చుచున్నాడు. మరియు వారు ప్రవచించారు. మరియు నోవహు ఒక ఓడను కట్టాడు. మరియు వారు ఇట్లన్నారు: అతడు ఒక పరిశుద్ధ గుండ్రాయి, అతడు ఒక మూఢభక్తి కలవాడు. అసలు వర్షం కురవడం వంటిది ఏదీయూ లేదు. మరియు ఒక 120 సంవత్సరాలు గడిచాయి. అయితే దానిలో రక్షణ కలిగి ఉన్నటువంటి ఒక మతాన్ని అతడు కలిగి ఉన్నాడు. తప్పించుకొనుటకు ఒక మార్గం కలుగజేయబడినది. కానీ వారున్న స్థితిలోనే వారు సంతృప్తి చెందారు. ఈనాడు అది ఆ విధంగానే ఉంది. మానవులు వారున్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నారు. అయితే తప్పించుకొనుటకు ఒక మార్గం ఉన్నది మరియు ఆ మార్గం యేసుక్రీస్తు ద్వారానే అయ్యున్నది. ఆమె నదియే, అదే గోత్రము, అవే ఆత్మలు. మరియు వారు ఖచ్చితంగా భక్తిపరులైన మనుషులు, చాలా భక్తిపరులే. కానీ వారు నిబంధన ప్రమాణమును తప్పిపోయారు. ఈనాడు ఆ విధంగానే ఉన్నది. మనుషులు సంఘానికి వెళ్తారు మరియు పెద్ద సంఘాల్లో చేరతారు మరియు పట్టణంలోనే అత్యంత పేరుగాంచిన వ్యక్తిగా ఉండుటకు ప్రయత్నిస్తారు. వారు ఒక సంఘంలో చేరాలనుకుంటే వారు ఉత్తమమైనది మరియు పట్టణంలో బాగా పేరుగాంచినదే ఉన్న ఒక పెద్ద సంఘంలో చేరతారు. వారు ఎంతగా ఆ పిలుపును తప్పిపోవచ్చున్నారో వారు దాన్ని ఎంతగానో తప్పిపోవచ్చున్నారు. మీరు ఎన్నడైనా యేసుక్రీస్తుని తెలుసుకునే ఒకే ఒక మార్గం ఆత్మీయ ప్రత్యక్షత ద్వారా అయి ఉన్నది. వేద పాండిత్యం ద్వారానో మరియు మీరు బైబిల్ను ఎంతగా అధ్యయనం చేస్తున్నారన్న
దాని ద్వారానో కాదు. మీరు క్రిస్టియన్, సైన్స్, మెథడిస్ట్, యెహోవా సాక్షి లేదా మీరు ఎవరైనప్పటికీ మీరు వాక్యమును బట్టి దాన్ని ఎన్నడూ తెలుసుకొనరు. ఆయనను మీకు బయలుపరిచేది దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నది. అది ఒక ఆత్మీయ ప్రత్యక్షత అయి ఉన్నది. ఎప్పుడైతే ఏదెను తోటలో ఆదాము మరియు అవ్వ ఆ పిల్లలు బయటకు వెళ్ళగొట్టబడినప్పుడు కయ్యూను చక్కని పాండిత్యంతో వచ్చాడు. అతడు ఇట్లన్నాడు, మనం దీన్ని నా హృదయపూర్వకంగా చేయుచున్నామని దేవునికి తెలిసే ఉంటుంది. నేను ఒక బలిపీఠంను కడతాను, నేను దానిపై పువ్వులను పెడతాను, నేను దానిపైన ఫలములను పెడతాను, నేను దాన్ని అందంగా అలంకరిస్తాను. నిశ్చయంగా దీనితో నేను దేవుణ్ణి సంతోషపరిచి మరియు నేను హృదయమందు యథార్థంగా ఉన్నానని ఆయనకు తెలియచేయగలను. వాక్యమును తీసుకున్నంత వరకు అతడు సరియే. దేవుడు ఆరాధనను కోరాడు. అతడు ఆరాధించడానికి వెళ్ళాడు. అతడు ఆరాధించడానికి ఒక అందమైన స్థలమును, గొప్పదైన చక్కని ప్రధాన ఆలయమును కట్టాడు. ఈనాడు వారు దాన్ని అలా పిలుస్తారు. మరియు అతడు దాన్ని సరిగ్గా చేశాడు. అతడు దాన్ని సరిగ్గానే నిర్మించాడు మరియు దానిలో ఒక బలిపీఠమును పెట్టాడు. అతడు ఒక అవిశ్వాసి కాదు. అయితే హేబేలు దేవుని యొక్క వాక్యంపై అప్పటికింకా బైబిల్ రాయబడలేదు, కానీ ఏదైనా తోట నుండి మనల్ని బయటికి తీసుకువచ్చింది ఆ పండు కాదని దేవుడు అతనికి బయలుపరిచాడు. అది ఆదాము మరియు అవ్వ తిన్నటువంటి యాపిల్ పండ్లు కాదని, వారిని వేరు చేసినది మరియు విభజించినది ఖచ్చితంగా లైంగిక విషయాలేనని బయలుపరిచాడు. మరియు ఆదాము యొక్క రక్తం ద్వారా మరియు దానిని ప్రారంభించిన సర్పం యొక్క రక్తం ద్వారానే వారు మత్తులయ్యారని తెలుసుకున్నవాడై హేబేలు దైవిక ప్రత్యక్షత ద్వారా వెళ్ళి ఒక గొర్రెపిల్లను తీసుకొని మరియు దాన్ని అర్పించాడు. మరియు దేవుడు ఇట్లు చెప్పెను, అది ఈ విషయం నిశ్చయంగా. వారు రూపాంతర కొండ దిగి వచ్చినప్పుడు యేసు ఇట్లా అన్నాడు, మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారు? కొందరు నీవు మోషే అనియు, మరికొందరు నీవు ఏలియా అనియు, మరియు కొందరు నీవు ఇర్మియా అనియు, మరియు కొందరు నీవు ఆ ప్రవక్త అనియు చెప్పుచున్నారు. అందుకు ఆయన ఇట్లా అన్నాడు, అయితే నేను ఎవడినని మీరు చెప్పుకొనుచున్నారు? పేతురు ఇట్లు చెప్పాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తువు. ఆయన ఇట్లా అన్నాడు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, ఎట్లనగా రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు. గమనించండి, అక్షరం ద్వారా ఎంత మాత్రమూ కాదు, పాఠశాల ద్వారా ఎంత మాత్రమూ కాదు, నీవెన్నడూ ఒక సెమినరీలో దాన్ని నేర్చుకునలేవు, ఎవరూ నీతో చెప్పనూ లేదు. రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచాడు. మరియు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అక్కడే మీరున్నారు. అక్కడే జీవం గల దేవుని సంఘం ఉన్నది. ఆ సంఘం మీద, ఆ ప్రత్యక్షత మీద ఈ సంఘం కట్టబడినది. అది యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుడు బయలుపరిచిన ఆ దైవిక ప్రత్యక్షత అయి ఉన్నది. మరియు మీరు ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించారు. మీరు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. మరియు ఈ శరీరం యొక్క అవయవాల్లో పరిశుద్ధాత్మ కదలాడుచు మరియు పనిచేయుచున్నాడు. అది ఏ సంఘమై ఉన్నది. అది పేదదైన మరియు ఒక సువార్త బృందంలో ఉన్న, మరియు మీరు బయట ఒక దేవదారు చెట్టు కింద నిలబడినా, లేదా అది ఎక్కడైనా కానీ, అది ఎవరో ఒకరి గృహంలో ఒక వ్యక్తిగత కూటంలోనైనా, అది ఎక్కడ ఉన్నప్పటికీ లెక్కలేదు. అందము మరియు అట్టి సంగతులు దేవుణ్ణి మెప్పించలేవు. అది మన వ్యక్తిగత రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు దేవుని కుమారునిగా సమర్పించబడినాడన్న ప్రత్యక్షతను కలిగి ఉన్న హృదయం యొక్క యథార్థత అయి ఉన్నది. ఆమేన్. మనం అలా వెళ్ళడం వలన మీరెన్నడూ వీటిని పొందుకోలేరు. మనం పొందుకుంటామా? అది వారే. ఆయన అక్కడకు వెళ్ళెను. ఆ దూతలు, ఆ వర్తమానికులు, ఆ బోధకులు, ఆ తెలివైన వారు నోవాహు ప్రసంగించటానికి వారి యొద్దకు వెళ్ళి ఎందుకు ఓడలోకి రండి అని చెప్పినప్పుడు నమ్మనటువంటి ఆ వర్తమానికులు వారు ఇట్లన్నారు, ఈ పరిశుద్ధ కుండ్రాయి చెప్పేది వినండి, ఆ మూఢభక్తి గలవాడు చెప్పేది వినండి. అసలు వర్షం అనేదే లేదు. అటువంటి విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అంతెందుకు, మనకు సంఘాలు లేవా? మనం భక్తిపరులం కాదా? ఎందుకు? వారు భక్తిపరులే. సరిగ్గా అప్పుడున్న ఆ తరం వంటి ఒక తరమే. సరిగ్గా ఆయన రాకడకు ముందు మరలా పునరావృతం అవుతుందని యేసు చెప్పాడు. నోవాహు దినముల్లో జరిగినట్లే మనుష్య కుమారుని రాకడలో జరుగును. ఎట్లనగా వారు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు నుండిరి. వారప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక రీనో, నెవాడాను కలిగి ఉన్నారు. ఈనాడు వీరు కలిగి ఉన్న అన్ని రకాల బుద్ధిహీనతను వారు కలిగి ఉన్నారు. ఊరేగింపులు మరియు వినోదాలు మరియు ఎగతాళి చేసేవారు, అపహసించేవారు మరియు మొదలగు వారు ఉన్నారు. పైకి భక్తిగల వారమని చెప్పుకుంటారు, కానీ నిజ సత్యమును అనగా నిబంధనను, కృపావర్తమానమును నిరాకరిస్తున్నారు. వారు తప్పించుకోగలుగునట్లు దేవుడు తన మార్గమును కలుగజేస్తూ ప్రజలకు తన నిబంధనను ఇస్తున్నాడు. అది దానిలో
రక్షణను కలిగి ఉన్నది. రక్షణ అనేది తప్పించుకొనుటకు ఒక స్థలమై ఉన్నది. రక్షణతో మనకేంటి అవసరం? ఈనాడు ప్రజలు ఇట్లా అంటారు, మనం ఒక మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జీవించడం లేదా మనకి ఇంకేం కావాలి? మనం ఎటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జీవిస్తున్నామనేది నేను లెక్క చేయను. మనకు యేసుక్రీస్తు యొక్క రక్తం అవసరమై ఉన్నది. నిజం, మనకు క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నేను అభినందిస్తాను. అయితే ఆత్మ యొక్క రక్షణ విషయంలో దానికి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ గతించిపోతాయి మరియు ప్రతి దేశం గతించిపోతుంది. మరియు నేను ఆ ఫరోను నిల్చున్న చోట నేను నిలబడ్డాను. మరియు వారి సింహాసనాలు ఎక్కడ ఉన్నాయో కనుగొనాలంటే మీరు భూమిలో 20 అడుగులు తవ్వాల్సి ఉంటుంది. ఆ ఫరోలందరూ మరియు భూమి మీద వారి రాజ్యాలు మరియు వాటి యొక్క అస్థిరమైన కార్యాలన్నీ తప్పిపోతాయి మరియు గతించిపోతాయి. కానీ యెహోవా నిత్యము పరిపాలిస్తాడు. ఏలయనగా ఆయన అమర్త్యుడైన దేవుడై ఉన్నాడు. క్రీస్తు యేసు అనే బండ మీద మనం స్థిరంగా నిలబడినాము. ఏలైనగా మిగతా నేల ఎంతయు మునిగిపోవు ఇసుక వంటిదే. అది ఏదైనా కానీ రాజ్యాలు లేస్తాయి మరియు పతనమవుతాయి. కానీ ఏదియూ లేదు. అది ఏదైనా నేను లెక్క చేయను. ఏదైనా ప్రస్తుత కాలంలోనైనా భవిష్యత్తులోనైనా ఏదియు కరువైనా లేదా ఉపద్రవమైనా లేదా ఏదైనా క్రీస్తునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎన్నడూ ఎడబాపనేరదు. ఒక మనిషి దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు అతడికపై కాలం యొక్క జీవి కాదు, కానీ అతడు ఒక నిత్యత్వపు జీవి అయి ఉన్నాడు. ఆమెన్. అతడు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అతడు కాలం నుండి నిత్యత్వంలోనికి దాటి ఉన్నాడు. అతడు ఎప్పటికీ నశించిపోడు మరియు అంత్యదినముల్లో ఆయన అతన్ని పైకి లేపుతాడని దేవుడు ప్రమాణం చేశాడు. కావున వారు మీ పెద్ద సంఘాలను మరియు మీ గొప్ప సమయాలను కలిగి ఉండవచ్చును మరియు మీరు కోరుకున్నదంతా కలిగి ఉండి మీ చెత్త జోకులను చెప్తూ మరియు మీ బంకో ఆటలను కలిగి ఉండవచ్చు మరియు సూపు విందులను మరియు మీరు కోరిన ప్రతిదీ కలిగి ఉండి అక్కడ విద్యావంతుడైన ఒక బోధకుని నిలబెట్టి ఉండవచ్చును. బహుశా ఈలు అయినా తెలియని ఈ అబ్బాయిల కంటే అతడు దాన్ని బాగా చేయవచ్చును. కానీ నేను మీకు నిజమే చెప్పుచున్నాను, మీ విద్య అంతటినీ కలిగి ఉన్న గొప్ప వేద పండితులు అనబడే వారి కంటే ఈలు కూడా తెలియని క్రీస్తును ఎరిగి ఉన్న ఒక పిల్లవాడు నాకు బోధించడాన్ని నేను ఇష్టపడతాను. ఖచ్చితంగా. ఇక్కడ కెంటకీలో ఈ మధ్యనే తన సొంత పేరును కూడా చదవలేని ఒక చిన్నపిల్లవాడు ప్రభువు తనను బోధించడానికి పిలిచాడనియు మరియు అతనికి ఒక పాఠశాల నిలయం కావాలని చెప్పాడు. ఎందుకు అధికారులు అతడు దాన్ని తీసుకొనుటకు అనుమతించలేదు? ఎవరో ఒక గొప్ప బోధకుడు తన పేరుతో ఆ విధంగా ఒక బిరుదును కలిగి ఉండి ఒక గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ అక్కడకు వచ్చాడు. ఇంకేమి వారు ఆ పాఠశాలను అతనికి ఇచ్చారు. నిశ్చయంగా 2 వారాల ఉజ్జీవ సభలు నిర్వహించారు. ఒక్క ఆత్మ కూడా పట్టబడలేదు. మరియు అతని తండ్రి వెళ్ళి ఇట్లా అన్నాడు, ఇప్పుడు అతడు దాన్ని తీసుకున్నటకు మీరు అనుమతించండి. నేను పన్ను చెల్లించువాడను. నా అబ్బాయి దాన్ని తీసుకునేందుకు నేను హక్కును కలిగి ఉన్నాను మరియు నా అబ్బాయి కూడా దాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. కావున అతడు దాన్ని కనుగొనుటకు వెళ్ళి మరియు వారిని అడుగగా వారు ఇట్లా అన్నారు, సరే, అతడు దాన్ని కేవలం 2 రాత్రులు మాత్రమే తీసుకున్నటకు మేము అనుమతిస్తాము. మరియు వారు వెళ్ళి 2 రాత్రులు అతడు దాన్ని తీసుకొనుటకు అనుమతించారు. మరియు ఆ రాత్రి ఆ చిన్న అబ్బాయి అక్కడ పైకి ఎక్కాడు మరియు కనీసం బైబిల్ను చదవలేక ఎవరితోనూ తన పాఠ్యభాగంను చదివించాడు. అయితే అతడు వేదిక మీదకు నడిచి వచ్చినప్పుడు మాత్రం అతడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినాడు. మరియు అతడు బోధించినప్పుడు సుమారు 20 మంది వేదిక వద్దకు వచ్చారు. మరియు తన సొంత బిరుదును పెట్టుకున్న ఆ బోధకురాలు వేదికను వద్ద ఏడ్చుకుంటూ కల్వరిని చేరుకుంది. నిశ్చయంగా సహోదరుడా, మీకు ఏమి తెలుసన్నది కాదు, మీకు ఎవరు తెలుసన్నై ఉన్నది. విషయం అదే అయి ఉన్నది. అవసరమైనది అదే. క్రీస్తును ఎరిగి ఉండటం అవసరమై ఉన్నది. ఆయనను ఎరుగుటయే జీవము, ఆయనను త్రోసివేయడం మరణమే. త్వరగా మనం మిగతా ప్రశ్నలు చూద్దాము. ఇప్పుడు జార్జియాకు వెళ్ళే ప్రశ్నలు. ప్రకటన 21:19 మరియు 20లోని ఆ రాళ్ళు దేనిని సూచిస్తున్నవి? మీ బైబిల్ గ్రంథాలు తెరవటానికి సమయాన్ని తీసుకున్నట్టుకు మీరు ఇష్టపడినట్లయితే, మరి ఇప్పుడు మనకి ఎక్కువ సమయం లేదు, కానీ వాటికి త్వరగా జవాబిచ్చుటకు నేను ప్రయత్నిస్తాను. ప్రకటన 20 21:19 మరియు 20 అని నేను నమ్ముచున్నాను. అవును, సరే. అక్కడ అతడు భవనంలోనున్న ఆ రాళ్లను గురించి మాట్లాడుటను మీరు కనుగొంటారు. మరియు ఆ రాళ్ళు పునాదులై ఉన్నవి. మీరు గమనించిన ఎడ్ల సహోదరుడా నెవిల్, నీవు దాన్ని అక్కడ కలిగి ఉన్నావని నేను నమ్ముచున్నాను. మరియు ప్రతి రాయి ఒక పునాది. ఒక రాయి పునాది అయి ఉండి మరియు మరొకటి ఇంకేదో కాదు, కానీ ప్రతి రాయి ఒక పునాది అయి ఉన్నది. ప్రతి రాయి ఒక స్థిరమైన పునాది అయి ఉన్నది. మరియు అక్కడ 12 రాళ్ళు ఉన్నవి. మరియు మీరు గమనించిన ఎడల ఆ 12 రాళ్ళు ఒక్కొక్క
మొదటిగా సూర్యకాంతపు రాయితో ప్రారంభమై మరియు నీలము మరియు మొదలగునవి ఆ రీతిగా ప్రతి రాయి సూచిస్తున్నవి. బైబిల్లో అక్కడ రాళ్ళు పలానా పేర్లతో పిలువబడటను మీరు కనుగొంటారు. వాటిలో కొన్ని కొంచెం భిన్నంగా ఉన్నాయి. మీరెన్నడూ వాటిని విని ఉండరు. మీరు గనుక నిఘంటువులో చూసినట్లయితే అది అదే రాయి కానీ కేవలం ఒక భిన్నమైన పేరుగా మార్చబడినది మీరు కనుగొంటారు. అయితే అది సూర్యకాంతపు రాయితో ప్రారంభమవుతుంది. సూర్యకాంతపు రాయి బెన్యామీను రాయి లేదా మొదటి కుమారుడైన రూబేను యొక్క రాయి. ఆ మొదటి రాయి రూబేనుది, అది సూర్యకాంతపు రాయి. చివరి రాయి బెన్యామీనుది, పైనున్న ఆ చివరి రాయి. ఇప్పుడు ఈ 12 రాళ్లతో ఆ పునాది వేయబడినది. ఆ 12 రాళ్ళు అహరోను యొక్క ఏఫోదు పతకమునకు వేలాడుచున్నవి మరియు అతడి గోత్రాలకు ప్రధాన యాజకుడని అవి సూచిస్తున్నాయి. వారి జన్మపు రాళ్లలో ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ పతకంపై ఉన్నవి మరియు ప్రజలు ఈ పతకంను చూసినప్పుడు వారు ఈ పతకంలో జన్మపు రాయిని చూసినప్పుడు ఆ గోత్రములన్నిటికీ అహరోనే ప్రధాన యాజకుడు అని వారు గుర్తించారు. ఇప్పుడు ఈ ఉదయం సహోదరుడు నెవిల్ యొక్క ప్రసంగాన్ని మనం పొందుకున్నప్పుడు మరి అనేక సార్లు వారు ఆ ఊరీము తుమ్మీమును తీసుకొని వచ్చారు. వారి వర్తమానం నిజమా కాదా అని తెలుసుకునే మార్గం అదేనని బైబిల్లో చెప్పబడినట్లు మీరు చూస్తారు. ఆ మనుష్యుడు చెప్పిన దాన్ని, ఆ ప్రవక్త ప్రవచించిన దాన్ని వారు చెప్పుచున్నప్పుడు ఆ రాళ్ళని ఒక్కసారిగా ప్రతిబింబించాయి. అది ఒక కాంతుల మిశ్రమమును చేసినది. అది నీలము మరియు సూర్యకాంతము మరియు మరకతము మరియు ఆ ఇతర రాళ్ళన్నీ వాటి కాంతిని ప్రతిబింబింపచేస్తూ అది దానినంతా ఒకటిగా కలిపివేసిన ఒక గొప్ప పెద్ద అందమైన వర్షధనస్సు రంగును చేసినది. ఇప్పుడు ఈనాడు ఆ యాజకత్వంతో పాటు ఆ ఊరీము తిమ్మీము తీసివేయబడి ఉండగా ఇప్పుడు ఈనాడు ఈ బైబిల్ గ్రంథమే దేవుని యొక్క ఊరీము తుమ్మీము. మరియు ఒక బోధకుడు ప్రసంగించినప్పుడు అతడు దాని మీద మాత్రమే ఆశ పెట్టుకునే ఇక్కడున్న ఒక చిన్న చోట కాదు కానీ ఆ మనుషుడు ప్రసంగించే వర్తమానమును పూర్తి బైబిల్ గ్రంథం ప్రతిబింబించవలసి ఉన్నది. అదే విషయము కేవలం ఒక్క చోటును తీసుకొని మరియు మంచిది బైబిల్ దీన్ని చెప్పుచున్నది అని చెప్పడం కాదు. నిశ్చయంగా అది చాలా సంగతులను చెప్పుచున్నది. అయితే మీరు వాటన్నిటినీ కలిపి తీసుకోవలసి ఉన్నది. మరియు దేవుని యొక్క ఆత్మ వచ్చి మరియు వాక్యమును తీసుకున్నప్పుడు అది దాన్నంతటినీ జత చేసి మరియు ఒక గొప్ప పెద్ద వెలుగును ప్రతిబింబిస్తుంది మరియు ఆ వెలుగు యేసుక్రీస్తే. ఆమెన్. ఇప్పుడు ఆ 12 రాళ్ళు రూబేన్ నుండి మొదలై గాదు మరియు బెన్యామీను వరకు 12 పునాదులై ఉన్నవి. 12 గోత్రాలు, 12 రాళ్ళు మరియు ఆలయంలోని ఆ రాళ్ళు. నూతన పరలోక యెరూషలేములో ప్రతి పునాది మూల పురుషుల్లో ఒకరిపై వేయబడుతుంది. ఇప్పుడు గమనించండి, మీరు ఆ రాళ్లను గమనించండి. ఇప్పుడు ఆ మూల పురుషులు నేరుగా వేరొక దానిలోకి ప్రతిబింబించుటను ఇప్పుడు వేరొక ప్రశ్నలో మీరు చూస్తారు. ప్రకటన 5లోని 4 జీవులను వివరించుము. సహోదరుడా నెవిల్, నీవు గనక లేదా మీలో ఎవరైనా దానికి దగ్గరలో తెరిచి ఉన్నట్లయితే ప్రకటన 5లో మనం దీన్ని కేవలం ఒక క్షణం చదువుదాము. అది ఒక అందమైన చిత్రమై ఉన్నది. ఇక్కడ స్వయంగా నేను ఇక్కడ దాన్ని తెరిచాను. ప్రకటన 5వ అధ్యాయము. మరియు సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నేను చూచి తిని, అది లోపటను మరియు వెలుపటను మరియు వెనుకను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమై ఉన్నది. మరియు నేను ఇప్పుడు ఆ చోట కాదు, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఆ 4 జీవులు మనం చూద్దాము. 14వ వచనం. అయ్యా అది సరియే, ఇప్పుడు మనం దాన్ని మొదలు పెడదాము. అది సరియే, ఇప్పుడు మనం ఇక్కడ 12వ వచనం వద్ద ప్రారంభించుదాము. కాదు, నేను అనుకున్నది. మరియు ఆ 4 జీవులు ఇట్లు చెప్పెను, ఆమెన్. కాదు, దానికి ముందు కొంచెం ఉంటుంది. సహోదరుడా నెవిల్, ఇదిగో నేను ఆ స్వరం విన్నాను. కేవలం ఒక నిమిషం మనం చూద్దాము. నేను కొద్దిసేపటి క్రితమే దాన్ని చదివి ఉన్నాను. ఇదిగో దొరికినది. మనం 6వ వచనం వద్ద ప్రారంభించుదాము. 5వ వచనం. మరియు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లన్నాడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి మరియు ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందెనని నాతో చెప్పెను. మరియు నేను చూడగా మరియు సింహాసనమునకు మరియు ఆ 4 జీవులకు మరియు పెద్దలకు మధ్యను వధింపబడినట్లున్న ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు మరియు 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అందటికి పంపబడిన 7 ఆత్మలు. మీరు ఆ ప్రశ్నను గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను. మరియు నేను ఇక్కడ ఒక నిమిషంలో దాని వద్దకు రాకపోతే మీరు మరలా వెనుకకు తీసుకురావాలని నేను కోరుచున్నాను. నేను దాన్ని పరిశీలించుకోరుచున్నాను. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. అది ఒక నిజమగు అందమైన విషయమై ఉన్నది. మంచిది. ఇప్పుడు ఈ సహోదరుని ప్రశ్న మనం చూడగోరుచున్నాము. అది సరియే.
ఇప్పుడు దాన్ని మర్చిపోకండి. మరియు ఆయన వచ్చి సింహాసనం మందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. మరియు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు మరియు ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపట్రి. వారిలో ప్రతి ఒక్కరూ వీణలను పట్టుకొని ఉండిరి. ఇప్పుడు ఆ 4 మీరు గమనిస్తే ఇక్కడ 4 జీవులు కలవు. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళి మరియు ఇంకొంచెం చదువుదాము. సువర్ణ వీణలు, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు మరియు పరిశుద్ధుల ప్రార్థనలు. మరియు వారు ఒక కొత్త కీర్తన పాడిరి, నీవే అర్హుడవు. మరియు అలాగే కొనసాగి వారి ఆరాధన అంతటినీ ప్రభువుకి చెల్లించారు. ఇప్పుడు ప్రకటనలోని ఈ 4 జీవులు, వాటిని మీరు గమనించినట్లయితే ప్రతి చోట బైబిల్ చదువురులైన మీరు మరియు టేప్ రికార్డింగ్ను వినబోయే ఆ మనుష్యుడు, ఆ 4 జీవులు, వాటికి 4 ముఖాలున్నవి. ఒకటి మనుష్యుని వంటి ముఖమును కలిగి ఉన్నది, ఇంకొకటి ఎద్దు వంటి ముఖమును కలిగి ఉన్నది, మరియు ఇంకొకటి ముఖం పక్షిరాజు వలె ఉన్నది, మరియు మరొక ముఖము సింహం వలె ఉన్నది. మరియు ఇవి ఎన్నడూ వెనుకకు వెళ్ళలేదు, అవి వెనుకకు వెళ్ళలేవు. సంవత్సరాల క్రితం వారికి బోధించబడినప్పుడు నేను ఇక్కడ ప్రకటన గ్రంథంపై దాదాపు 2 సంవత్సరములు తీసుకున్నప్పటికీ ఆ ప్రకటన గ్రంథం ఎంతమందికి గుర్తున్నది? చాలామంది పాతకాలపు వారికి గుర్తుంటుంది. చూడండి, అవి వెనుకకు వెళ్ళలేవు, ఎందుకనగా అవి వెళ్ళిన ప్రతి మార్గంలో అవి ముందుకే వెళ్ళుచున్నవి. అవి ఈ వైపుకు వెళ్తే అవి ఒక మనుష్యుని వలె పోవుచున్నవి. అవి ఈ వైపుకు వెళితే అవి ఒక సింహం వలె పోవుచున్నవి. ఈ వైపుకు వెళితే అవి ఒక పక్షిరాజు వలె వెళ్ళుచున్నవి. అవి ఈ వైపుకు వెళ్తే అవి ఒక ఎద్దు వలె వెళ్ళుచున్నవి. చూడండి, అవి వెనుకకు వెళ్ళలేవు, అవి అన్ని వేళలా ముందుకే వెళ్ళుచున్నవి. ఇప్పుడు ఆ 4 జీవులు, ఇప్పుడు దీన్ని త్వరగా చూడటానికి, ఎందుకనగా నేను దీనిపై ఎక్కువసేపు ఉండాలనుకోవటం లేదు. అయితే ఆ 4 జీవులు, బైబిల్లో జీవి అనేది శక్తిని సూచిస్తున్నది. మరియు జీవులు పైకి వచ్చుచు ఎక్కడో కొలనులోనో లేదా ఎక్కడో సముద్రంలోనో లేవు, కానీ అవి దేవుని యొక్క సింహాసనం వద్దనున్నవి మరియు అవి దేవుని ఆరాధించుచున్నవని మీరు గమనిస్తారు. ఆ 4 జీవులు అంటే భూమి నుండి వచ్చిన 4 శక్తులై ఉన్నవి. మరియు ఆ 4 శక్తులు 4 సువార్తలై ఉన్నవి. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను. ఒకటి మరొక దానిని వ్యతిరేకించదు. మరియు వాటిలో ఒకటి, ఆ సువార్త ఒక సింహం వలె వెళ్ళుచుండగా అది రాజీ పడలేదు, ధైర్యంగా వెళ్ళినది. సువార్త ఒక సింహం వలె ధైర్యంగా ఉండినది, మరియు అది ఒక సింహం వలె ఒక రాజు అయి ఉన్నది. అది ఒక మనుషుని ముఖంలాగా ముందుకు వెళ్ళినప్పుడు అది ఒక మనుషుని వలె తెలివిగా మరియు వివేకంగా ఉన్నది. అది ఒక పక్షిరాజులాగా వెళ్తే అది వాడి అయిన రెక్కలను మరియు ఉన్నత ఎత్తులను కలిగి ఉన్నది. అది నా భావాన్ని మీరు గమనిస్తున్నారా? అది ఒక ఎద్దులాగా వెళ్తే అది ఆ సువార్త భారంను లాగే ఒక పని గుర్రము, ఒక పని ఎద్దై ఉన్నది. ఆ 4 జీవులు 4 శక్తులై ఉన్నవి. అవి మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను. దేవుని యొక్క సన్నిధిలో మ్రోగుచున్న 4 సువార్తలై ఉన్నవి. మీరు గమనించిన ఎడల వాటికి ముందు మరియు వెనుక కళ్ళు ఉండినవి. అవి వెళ్ళిన ప్రతి చోట అవి ప్రతిబింబించినవి. అవి వెళ్ళుచున్న ప్రతి చోటను అవి చూస్తున్నవి. మరియు సువార్తలు బయటికి వెళ్ళుచుండగా అదే వాటి యొక్క శక్తి అయి ఉన్నది. అది ఒక మనుష్యుని యొక్క వివేకమును కలిగి ఉన్నది. అది ఒక పక్షిరాజు యొక్క వేగమును కలిగి ఉన్నది. అది ఆ శక్తిని లాగే శక్తిని కలిగి ఉన్నది. ఒక ఎద్దు వలె భారమును మోసేదై ఉన్నది. అది ఒక సింహం యొక్క దృఢత్వమును మరియు ధైర్యమును కలిగి ఉన్నది. చూడండి, అవి 4 సువార్తలై ఉన్నవి. ప్రకటన 4వ అధ్యాయం యొక్క 4 శక్తులై ఉన్నవి. అది సరియే. ఇప్పుడు తర్వాతది 24 పెద్దలు ఎవరు? మంచిది, దానిపై ఉంటుందని నేను నమ్ముచున్నాను. 24 పెద్దలు ఎవరు? ఇప్పుడు అది చాలా సామాన్యమైనది, మనం దాన్ని పొందుకోగలం. ఆ 24 పెద్దలు సింహాసనం ఎదురు కూర్చుండి ఉన్నారు. అది కనుగొనబడేది 4వ వచనంలో అని నేను నమ్ముచున్నాను. మరియు మరి ఒకటి బయలు వెళ్ళినది, మనం చూద్దాము. 4:10. మంచిది. ప్రకటన 4వ అధ్యాయం 10వ వచనం. అది సరియే, మనం దాన్ని చూద్దాము. మరియు ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉన్న ఆయన ఎదుట సాగిలపడి మరియు యుగయుములు జీవించుచున్న వారిని ఆరాధించుచు మరియు తమ కిరీటములు సింహాసనం ఎదుట పడవేసి, ఓ ప్రభువా, మహిమను మరియు ఘనతను పొందుటకు అర్హుడవు నీవే. ఎలయనగా నీవు సమస్తమును సృష్టించితివి మరియు నీ చిత్తమును బట్టియే అవి ఉన్నవి మరియు అందును బట్టియే సృష్టించబడినవి అని చెప్పిరి. ఓ ప్రభువా, మహిమను మరియు ఘనతను పొందుటకు అర్హుడవు నీవే. ఏలయనగా నీవు సమస్తమును సృష్టించితివి మరియు నీ చిత్తమును బట్టియే అవి ఉన్నవి మరియు అందును బట్టియే సృష్టించబడినవి అని చెప్పిరి. ఇప్పుడు ఆ 24 పెద్దలు, ఒక పెద్ద అనగా ఒక విచారణకర్త. ఇప్పుడు గమనించండి, వారు 12 మూల పురుషులు మరియు 12 అపోస్తలులై ఉన్నారు. మరియు వారు 12 ఒక పక్కన మరియు 12 మరొక పక్కన కూర్చొని ఉన్నారు.
వారే ఆ 24 పాత నిబంధన యొక్క 12 మూల పురుషులు ఒక పక్క, కొత్త నిబంధన యొక్క అపోస్తలులు మరొక పక్క. మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని యేసు చెప్పలేదా? ఇప్పుడు ఆ పునాదులు చూడండి, అక్కడ ఒక వృక్షం కూడా ఉన్నది, మరియు ఈవలను ఆవలను ఉన్న ఆ వృక్షం 12 రకాల ఫలములు కాయను, మరియు అవి నెలకు ఒక్కసారి ఫలంనిస్తాయి. మరి సంవత్సరానికి 12 నెలలు ఉన్నవి. ప్రతి సంవత్సరం గడుచుచుండగా అవి ఫలించుచు 12 రకాల ఫలములు కాయను. 12 ఆరాధన సంఖ్యను మీరు చూడండి. మరియు అక్కడ 20 మరియు 4 అనగా 24 ఉన్నారు. 12 అపోస్తలులు మరియు 12 మూల పురుషులు. వారు సింహాసనం వద్ద ఆసీనులై ఉన్నారు. మంచిది. ఇప్పుడు 4వ వచనం లేదా 4వ ప్రశ్న. ఆదికాండం 38లోని ఎర్రని దారం దేన్ని సూచిస్తుంది? ఆ ఎర్రని దారం మీరు గమనించిన ఎడల అది యూదా విషయము. మరియు అతనికి కుమారులు కలరు, మరియు అతని కుమారులలో ఒకడు ఒక కనానీయ స్త్రీని వివాహం చేసుకున్నాడు, మరియు ఈ కనానీయ స్త్రీకి పిల్లలు కలగలేదు, మరియు అతని కుమారుడు చనిపోయాడు. పిదప అప్పుడున్న చట్టం ఏమిటనగా తదుపరి కుమారుడు తన సహోదరుని భార్యను తీసుకొని మరియు ఆ మృతునికి సంతానాన్ని నిలబెట్టవలెను, మరియు ఆ మరొక వ్యక్తి సహకరించలేదు మరియు తాను చేయుచున్నట్లే చేస్తుండెను గనుక ప్రభువు అతన్ని చంపెను. పిదప అతనికి ఒక యవనస్తుడైన కుమారుడు ఉన్నాడు. కావున యూదా ఇట్లా అన్నాడు, ఈ కుమారుడు వయసుకు వచ్చే వరకు నీవు అతన్ని వివాహం చేసుకునే స్థాయికి అతడు ఎదిగే వరకు వేచి ఉండము, మరియు అతడు తన 2 సహోదరుల యొక్క మాజీ భార్యను వివాహం చేసుకొనవలసిన ఒక స్థాయికి ఎదిగినప్పుడు సరి అతడు తనకు ముందుగా చనిపోయిన తన సహోదరులకి సంతానమును నిలబెట్టుటకు అతడు ఆమెను తీసుకొనవలసి ఉండెను. యూదా ఆ స్త్రీకి, ఆ కనానీయ స్త్రీకి తన కుమారుణ్ణి, ఆ అబ్బాయిని ఇవ్వలేదు, మరియు అతన్ని అలాగే వెళ్ళనిచ్చెను. కావున ఆమె తప్పు చేస్తున్నట్లు కనుగొన్నది. కావున ఆమె బయటకు వెళ్ళి మరియు తన ముఖంపై ఒక ముసుగు వేసుకొని మరియు ఒక బహిరంగ ప్రదేశంలో ఒక వేశ్య కూర్చున్నట్లు కూర్చుంది. యూదా వచ్చి మరియు ఆ స్త్రీని తన భార్యగా తీసుకున్నాడు, మరియు ఆమె ఒక వేశ్యగానున్నది, మరియు ఆమెతో జీవించాడు. మరియు ఆమె ఇట్లా అన్నది, సరే నీవు నాకు ఏమి ఇచ్చెదవు? మరియు ఆమె అన్నది, అతడు ఇట్లా అన్నాడు, నేను అతడికి ఒక మేకపిల్లను ఇస్తాను. ఆమె ఇట్లా అన్నది, సరే నీవు దాన్ని చేస్తావనుటకు నాకు ఒక సూచనను ఇవ్వుము. కావున ఆమె అతని చేతికర్రను మరియు అతని ముద్రను మరియు మొదలగు వాటిని తీసుకొని వాటిని ఉంచుకున్నది. మరియు వారు ఆ మేకపిల్లను తీసుకుని వచ్చినప్పుడు వారు ఆ వేశ్యను కనుగొనలేకపోయారు, ఎందుకనగా ఆమె ఒక వేశ్య కాదు. కొంతకాలానికి ఆమె తల్లి కాబోచున్నదని ఆమె తెలియజేసింది. మరియు ఆమె తల్లి కాబోచున్నదని ఆమె తెలియజేసినప్పుడు వారు వచ్చి యూదాతో ఇట్లు చెప్పారు, నీ కోడలు జారత్వం చేసినది. ఇట్లు చెప్పారు, ఎందుకనగా నీ 2 కుమారులు చనిపోయారు, మరి ఆమె తల్లి కాబోచున్నది. అతడు ఇట్లా అన్నాడు, సరి ఆమెను పిలవనంపించి మరియు ఆమెను కాల్చివేయవలెను. మరి కావున ఆమె యూదాకి కబురు పంపి మరియు ఆమె ఇట్లు చెప్పినది, ఈ చేతికర్ర మరియు ఈ ముద్ర ఎవరివో ఆ మనిషే దీన్ని చేశాడు. మంచిది, అది ఆమె యొక్క మామయే. మరియు అతడు ఇట్లు చెప్పాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఇప్పుడు ఆమె పిల్లల్ని ప్రసవింపబోతుందని ఆమెకు తెలిసినప్పుడు వారు కవలలై ఉన్నారు, మరియు ఆ కవలలలో మొదటిసారిగా పుట్టనై ఉన్న బిడ్డ ఆ పాత యూదా ఆచారం చొప్పున మొదటిగా బయటకు వచ్చే బిడ్డకు, ఆ మొదటి బిడ్డకు జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. మరియు గుర్తుంచుకోండి, అతడు ఆమె యొక్క మొదటి బిడ్డ అయి ఉన్నాడు. ఆ మిగతా అబ్బాయిలు ఎవరూ ఆమె ద్వారా పిల్లలను కనలేదు. ఈ సమయం వరకు ఆమెకు ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. మరియు ఆమె మొదటి బిడ్డ బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి మాత్రమే బయటకు వచ్చింది, మరియు ఆ మంత్రసాని ఒక ఎర్రనూలు దానికి కట్టినది. ఎందుకనగా ఎర్రని దార విమోచన గూర్చి మాట్లాడుచున్నది. అది కన్య మరియ యొక్క మొదటి కుమారుడు. విమోచన యొక్క ఆ ఎర్రని చారను కలిగి ఉంటాడని చెప్పుచున్నది. మరియు అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు ఇంకొకడు ముందుగా వచ్చాడు. మరియు అతడు వచ్చినప్పుడు ఇట్లా అన్నది, నీవు దీన్ని ఎందుకు చేశావు? ఇంకొకడు జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. కావున మీరు చూడండి, ఆదికాండం 38 యొక్క అర్థం అదే అయి ఉన్నది. అదేమనగా ఆ మొదటి బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు వేచి ఉన్నాడు అనునై ఉన్నది. ఆ మొదటిది విమోచన చట్టం కింద ఉన్నది అనునది అయి ఉన్నది. ఆ మొదటిది విమోచన చట్టం కింద ఉన్నది
అనునది అయి ఉన్నది. మీకు తెలుసా, ఆ చిన్న గాడిద పిల్ల గురించి నేను చెప్పినది మీకు తెలుసు కదా. దాని కళ్ళు మరేదైనా కానీ, దాని చెవులు విరిగి ఉన్నా కానీ, అది జ్యేష్ఠత్వపు హక్కుతో జన్మించి ఉంటే ఒక నిర్దోషమైన పరిపూర్ణమైన గొర్రెపిల్ల దాని స్థానంలో మరణిస్తుంది. అది కావున అది జ్యేష్ఠత్వపు హక్కు కొరకై ఉన్నది. తల్లి నుండి బయటకు వచ్చిన ఆ మొదటి బిడ్డ మరియు వారు ఆ చెయ్యిని చూశారు మరియు అది తిరిగి మరలా వెనుకకు పోవచ్చని ఎరిగి ఉన్నారు. మరియు అతడు దాన్ని కలిగి ఉన్నాడని, మరి అతడే మొదటివాడని చూపించుటకు అతడు తన చెయ్యిని ముందుకు పెట్టినప్పుడు ఆ మంత్రసాని ఎర్రని దారమును దానికి కట్టినది. మరియు అతడు తన చెయ్యిని వెనక్కు లాగాడు. చూసారా? అయితే ఖచ్చితంగా అతడే మొదటివాడు. అది ఆ ఎర్రని చార అయి ఉన్నది. ఆ ఎర్రని చార బైబిల్ గ్రంథమంతటిలో అది విమోచనను సూచిస్తుంది. అది రానున్న జ్యేష్ఠ కుమారుడి వైపు చూపిస్తుంది. మొదట పుట్టిన గుర్రము, మొదట పుట్టిన ఆవు, అది ఏమైనప్పటికీ మొదట పుట్టిన ప్రతిదీ బయటకు వచ్చినది విమోచన క్రింద ఉంది. అది విమోచింపబడవలసి ఉన్నది. ప్రతిదీ విమోచింపబడవలసి ఉన్నది. హల్లెలూయా! ఓ, అది నన్ను పులకరింపచేస్తుంది. మీకు అది అర్థమైందా? మొదటిది విమోచింపబడవలసి ఉన్నది. అది ఒక చట్టమై ఉన్నది. ప్రభునామం ఆశీర్వదించబడునుగాక. మరియు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన ప్రపంచమంతటినే విమోచించాడు. నిశ్చయంగా ఆయన చేశాడు. భూమి మీద సృష్టించబడిన ప్రతి జీవికి ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయనే ఆ విమోచకుడు. మరియు విమోచన అంతయు ఆయనలోనే ఉన్నది. మరియు మీరు మంచి క్రియల ద్వారానో, సంఘంలో చేరుట ద్వారానో, లేక ఇంకే విధంగానో రావటానికి అసలు ఏ ఇతర మార్గం లేదు. మీరు ఆ ఎర్రని చార ద్వారా, ఆ విమోచకుడి ద్వారా, ఆ బంధువుకు విమోచకుని ద్వారానే రావాల్సి ఉన్నది. అది సరియే. ఇప్పుడు తర్వాతిది, ఆ కానుకలు ప్రకటన 11లోని ఆ ఇద్దరి సాక్షుల మరణం విషయమై పంపవలసిన కానుకలు ఏమిటి? ఓ సహోదరుడా పామర్, నీవు ఇంకేమైనా ప్రశ్నలు అడగవచ్చు కదా. ఇప్పుడు విమోచన, ఇక్కడ ఈ చారలు, ఈ ఎర్రని చార, దాని అర్థం విమోచన అని మనం చూస్తున్నాము. ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏదనగా, ప్రకటన 11లోని కానుకలేమిటి? ఒక సమయం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గత రాత్రి జవాబు ఇచ్చిన ప్రశ్నకే జవాబు ఇవ్వబోచున్నాను. అది నా స్నేహితుడైన ఒక బోధకుడు అది ఎట్లుండునని యూదుల గురించి వ్రాసినదై ఉన్నది. ఇప్పుడు ఈ యూదులకు 3.5 సంవత్సరాలు వాగ్దానం చేయబడినవి. అది ఎంతమందికి తెలుసు? 70 వారముల వాగ్దానం చేయబడినవి. ఇట్లు చెప్పబడినది, మెస్సయ్య వచ్చి మరియు మధ్యలోనే తీసివేయబడతాడు. క్రీస్తు 3.5 సంవత్సరములు బోధించాడు. సరిగ్గా 3.5 సంవత్సరములకు చంపబడ్డాడు. 3 సంవత్సరములు 6 నెలలు ఆయన బోధించాడు. మరియు పిదప నాశనకరమైన హేయ వస్తువు ఆ ఓమర్ మసీదు పరిశుద్ధ నేలపై పెట్టబడినది. అది జరగటానికి 2500 సంవత్సరాలకు ముందే అది అక్కడ ఉంటుందని దేవుడు చెప్పినట్లే జరిగినది. ప్రవక్త దానిని చూశాడు మరియు దానిని చూసి ఇట్లా అన్నాడు, వారు అన్యుల కాలం సంపూర్ణమగు వరకు అది అన్యుల స్వాధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఇంకా వాగ్దానం చేయబడిన 3.5 సంవత్సరాలు ఉన్నవి. మీరు గమనించిన ప్రకటన 11లోని సాక్షులు 1260 దినములు ప్రవచిస్తారు. ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు. ఇప్పుడు మరియు వారు గోనెపట్టలో ఉండి ఉన్నారు. ఇప్పుడు వారి పరిచర్యను వారేమై ఉన్నారన్న దాన్ని గమనించండి. ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులు చంపబడ్డారు. ఇప్పుడు అన్యసంఘం ఎత్తబడిన తర్వాత వారు యూదుల వద్దకు తిరిగి వెళ్ళారు. అన్యసంఘం పెండ్లి విందు కొరకు గృహమునకు వెళ్తుంది. మరియు రిబ్కా ఇస్సాకుతో అబ్రహాము యొక్క స్థలమునకు తీసుకొని పోబడి మరియు అక్కడ వివాహం జరిగినట్లుగా అది ఉంటుంది. మరియు రిబ్కా మరియు ఇస్సాకు అబ్రహాము కలిగి ఉన్న ప్రతిదాన్ని పూర్తిగా పొందుకొని బయటకు వచ్చారు. అదంతయు ఇస్సాకుకు వెళ్ళినది ఖచ్చితంగా. మరియు మొదట ఇస్సాక్కి వివాహం జరిగితేనే కానీ అది ఇస్సాకుకు రాలేకపోయింది. ఓ హల్లెలూయా! విషయం అదే. మరియు క్రీస్తు దేవుడు ఆ పరిపూర్ణమైన కుళ్ళిపోని శరీరంలో పూర్తిగా ఎప్పటికీ మరియు శాశ్వతంగా నివసిస్తాడు. గొర్రెపిల్ల మరియు వధువుకు పరలోకంలో వివాహం జరిగినప్పుడు ఆమె పూర్తిగా స్వాస్థ్యంతో బయటకు నడుచుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఇస్సాకు మరియు రెబ్కా పూర్తి స్వాస్థ్యంతో వచ్చారు. మరియు వధువు యొక్క ఈ వేడుక పరలోకంలో జరుగుచుండగా మహిమలో యువరాజుతో దేవుని కుమారుడితో అన్యవధువుకి వివాహం జరుగుచున్నప్పుడు వారికి వివాహం జరుగుచుండగా అప్పుడు సంభవించవలసిన 3.5 సంవత్సరాలు జరుగును. మోషే మరియు ఏలియా. అది మోషే ఎన్నడూ అదృశ్యమైపోలేదు. లేదు, అతని శరీరం తీసుకొని పోబడినది. దూతలు అతన్ని తీసుకొని పోయారు. అతడు పాడైపోలేదు. అతడు కుళ్ళు పట్టలేదు.
అతడు క్రీస్తుకు ఒక పరిపూర్ణమైన మాదిరి అయి ఉన్నాడు. అతడు చనిపోయాడు మరియు దూతలు అతన్ని తీసుకొని పోయారు మరియు కనీసం అతడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడన్నది కూడా దెయ్యానికి తెలియదు. మరియు అతని సమాధి విషయమై మికాయేలుతో వివాదం చేయటానికి ప్రయత్నించాడు. బైబిల్ అట్లు చెప్పినది. ఎత్తబాటులో దేవుడు అతన్ని తీసుకున్నాడు. మరియు ఏలియా అతడు అక్కడ నడుస్తున్నప్పుడు ఒక దేవుని ప్రవక్త అయి ఉండి యోర్దానుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అతని దుప్పటిని తీసి మరియు ఆ నీటిని కొట్టాడు మరియు అది కుడికి మరియు ఎడమకి పాయలు అయినది. అతడు ఆ పర్వతమునకు నడిచి వెళ్ళాడు. ఎలీషా ఇట్లు చెప్పెను, ఇట్లన్నాడు, నీవు నన్ను ఎందుకొరకు వెంబడిస్తున్నావు? అతడు ఇట్లు చెప్పాడు, నీవు కలిగి ఉన్న ఆత్మలో నాకు 2 పాళ్ళు కావలెను. ఇట్లన్నాడు, నీవు కష్టతరమైనది అడిగావు, అయితే నేను పోవునప్పుడు నీవు నన్ను చూసినట్లయితే అది జరుగుతుంది. అతడు ఆయనపై తన దృష్టిని నిలిపాడు. మరియు కొంతసేపైన తర్వాత ఆకాశం నుండి ఒక అగ్నిరథము మరియు అగ్నిదూతలు అగ్ని గుర్రములు వచ్చినవి. మరియు ఏలియా దానిని ఎక్కి మరియు మహిమలోనికి వెళ్ళిపోయాడు. అతడు ఎన్నడూ మరణమును రుచి చూడలేదు. అతడు రూపాంతరం చెందాడు. అతడు మరణించవలసి ఉన్నది. మరియు మీరు ప్రకటన 11లోని ఆ 2 ప్రవక్తలను గమనించిన ఎడల వారు సరిగ్గా మోషే మరియు ఏలియా చేసిన అదే కార్యమును చేస్తారు. మీరు ఇట్లా అనవచ్చు, సహోదరుడా బ్రహ్మాం, ఏలియా మరియు మోషేలు ఇంకా సజీవులుగా ఉన్నారని నీవు నాకు చెప్పాలనుకుంటున్నావా? ఖచ్చితంగా. అంతెందుకు, రూపాంతర పర్వతం కంటే ముందు, రూపాంతర పర్వతం వద్ద యేసు కల్వరికి వెళ్ళడానికి ముందు మోషే మరియు ఏలియా ఇరువురు ఆయనతో మాట్లాడుచూ అక్కడ నిలబడ్డారు. నిశ్చయంగా వారు అలా చేశారు. వారు మరణించలేదు మరియు వారెన్నడూ మరణించలేదు. అయితే వారు మత్యులు. వారు మరణించవలసి ఉన్నది. కావున వారు కేవలం ఆ సమయం కొరకు వేచి చూస్తూ ఒక మహిమకరమైన స్థితిలో ఉండి ఉన్నారు. మరియు పిదప వారు తిరిగి వచ్చినప్పుడు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క అభిషేకంతో ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు ప్రసంగిస్తారు. అది అన్యజనుల నుండి ఆశీర్వాదాలు తీసివేయబడి మరియు సంఘం పైకి కొనుపోబడినప్పుడై ఉన్నది. మరియు చల్లబడిన నామకార్థ సంఘము, కమ్యూనిస్ట్ మరియు రోమా దళం చేత కుక్కల వలె వేటాడబడతారు మరియు వారు వేటాడబడి చంపబడతారు. వారప్పుడు చంపబడతారు. ఈ ప్రవక్తలు 3.5 సంవత్సరాలు బోధిస్తారు మరియు వారు ఆ గొప్ప ఆత్మ సంబంధంగా సొదొమ మరియు ఐగుప్తు అని పిలువబడిన ఆ వీధిలో చంపబడ్డారని బైబిల్ చెప్పినది. అక్కడే మనం ప్రభువు సిలువ వేయబడినాడు. అది ఆ వెనుక యెరూషలేములో అయ్యున్నది. చూడండి, యెరూషలేములో ఆత్మీయంగా చెప్పబడినది. మరియు వారు వీధిలో 3 పగళ్ళు మరియు 3 రాత్రులు పడియున్నారు. మరియు పిదప 3.5 రోజుల చివరిలో జీవాత్మ వారిలోనికి రాగా వారు లేచారు. వారు ఇతర మత్యుల వలె మరణించవలసి ఉన్నది. వారట్లు చేయవలసి ఉన్నది. మరియు వారు ఈ 2 ప్రవక్తలను చంపినప్పుడు వారు తప్పుకు వ్యతిరేకంగా బోధించారు మరియు వారు ఆకాశం నుండి అగ్నిని కురిపించారు. దానిని ఎవరు చేశారు చూసారా? వారు కోరిన ఏ సమయంలోనైనా వారు ఆకాశం నుండి తెగుళ్లను కుమ్మరించి మరియు భూమిని కొట్టారు మరియు వారు ఆకాశం నుండి అగ్నిని కురిపించారు మరియు వారికి కావాల్సినంత కాలం వర్షింపకుండునట్లు ఆకాశమును మూసివేశారు. అది ఎవరు? ఖచ్చితంగా మోషే మరియు ఏలియానే. మరియు వారే ఆ 2 సాక్షులు. మరియు వారు సంఘమును లేదా లోకమును వారి బోధన ద్వారా బాధించినప్పుడు మరియు తిరిగి యూదులను స్వీకరించుచు మరియు వారిని తిరిగి పశ్చాత్తాపమునకు తీసుకొని వచ్చుచు నమ్ముట కొరకు వారిని తిరిగి తీసుకువచ్చుచున్నప్పుడు యేసు వధువు కొరకు వచ్చుటను వారు చూసినప్పుడు వారు ఇట్లంటారు, ఇదిగో మనం వేచియున్న దేవుడు ఈయనే, అది ఆయనే. అయితే ఆయన వారి కొరకు రావడం లేదు. ఆయన తన వధువు కొరకు వచ్చుచున్నాడు. మరియు ఆయన యొక్క వధువు యోసేపు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు అతడు తన సహోదరులను తనతో పాటు తీసుకుని వెళ్ళలేదు. అయితే అతడు తన వధువును అక్కడ పొందుకున్నాడు ఖచ్చితంగా. అయితే అతడు తనను తాను తన సహోదరులకు తెలియచేసుకున్నప్పుడు అక్కడ ఎవరునూ లేరు. అది ఖచ్చితంగా సరియే. మరియు ఆయన తనను తాను ఈ యూదులకు తెలియచేసుకునేటప్పుడు అక్కడ ఆ యూదులు తప్ప మరెవ్వరూ ఉండరు. యోసేపును చంపినది వారే అక్కడ నిలబడి ఉన్నారు. మరియు మంచిది, నేను మీ సహోదరునైన యోసేపును అని అతడు అన్నాడు. మరియు అతడు ఏడ్చాడు. మరియు వారు ఇట్లన్నారు, మనం అతన్ని చంపాం గనుక ఇప్పుడు మనకు మూడిందని మనం ఎరిగి ఉన్నాము. అదే విషయం సరిగ్గా ఇప్పుడు రాకడకు ముందు ఆ యూదులు ఆ గొప్ప శ్రమ సమయమును, వారిని తిరిగి స్వదేశానికి నడిపించే ఆ హింసా సమయమును కలిగి ఉంటారు. అది ఒక గొర్రెల మందల వలె వారిని తిరిగి కర్మేలు పర్వతం వద్దకు తరుముచున్నది. ప్రభువైన యేసు తన వధువు కొరకు వచ్చుచున్నప్పుడు మరియు వారు ఆయనను చూసినప్పుడు వారు ఇట్లా అంటారు, మనం కనిపెట్టుకొని ఉన్నది ఆయన కొరకే. ఇదిగో ఆయన ఇక్కడున్నాడు. తన రెక్కల యందు స్వస్థతతో ఆయన ఉదయిస్తాడు.
అది వాస్తవం. మరియు సంఘం యూదుల్లోని శేషం. వారు చివరికి ఇద్దరు ప్రవక్తలను చంపినప్పుడు ఎక్కడైతే మన ప్రభువు సిలువ వేయబడినాడో ఆత్మ సంబంధంగా సొదొమ మరియు ఐగుప్తు అని పిలువబడినట్టు ఆ వీధిలో వారు పడి ఉన్నప్పుడు వారు ఒకరికొరకు బహుమతులు పంపించుకుంటారు. లోకం అట్లు చేస్తుంది. ఇప్పుడు సహోదరుడా పామర్, ఇదిగో విషయం ఇదే. రోమా చరిత్రలోనికి చూడండి. మరియు ఒక యుద్ధం తర్వాత బహుమతులు పంపించుకునే దేశం ప్రపంచమంతటిలో ఒకే ఒకటి ఉన్నదని మీరు కనుగొంటారు. అది రోమా సామ్రాజ్యమై ఉన్నది. ఆ కారణం చేతనే క్రీస్తు విరోధి రోమ్ నుండి వస్తాడని నేను చెప్తాను. ఆ మృగం రోమ్ నుండి వస్తుంది. అది మాస్కో నుండి రాజాలదు, అది రోమ్ నుండి వస్తుంది. ఆమె యొక్క శిశువు పుట్టిన వెంటనే అతన్ని మింగివేయుటకు ఆ స్త్రీ వద్ద నిల్చున్న ఆ ఎర్రని ఘటసర్పమై ఉన్నది. ఆ దెయ్యం ఎక్కడ ఉండి ఉన్నది? అది ఎవరు? 2 సంవత్సరాల లోపు వయసు గలవారిని చంపుటకు పంపించి మరియు వారిని చంపించిన కైసర్ అగస్టస్ అయి ఉన్నాడు. ఆ ఎర్రని ఘటసర్పం, ఆ ఘటసర్పం మృగం అనగా అధికారము. ఆ రోమా అధికారం హింసించి మరియు ఆ శిశువై ఉన్న క్రీస్తును కనుగొనుటకు ప్రయత్నించినది. మరియు సరిగ్గా అదే కార్యం ఆ రోమన్లు, ఆ పాత అన్య రోమన్లు ఒక గొప్ప విజయమును పొందినప్పుడల్లా వారొకరికొరకు తెల్లని రాళ్లను మరియు వాటన్నిటినీ ఆ విధంగా బహుమతుల వలె జ్ఞాపకార్థాలుగా పంపించుకుంటారు. కావున ఆ రాళ్ళు అవి ఏమిటంటే రోమా సంఘం మధ్యన పంపించుకోబడిన చిన్న బహుమతులై ఉన్నవి. ఖచ్చితంగా సరిగ్గా అంతే, అది అట్లుండవలసి ఉన్నది. నేను సరిగ్గా ఆ వాటికన్ పట్టణంలో నిలిచి మరియు దాన్ని బైబిల్ గ్రంథంతో సరిచూశాను. పోపు ఆ ముక్కోణపు కిరీటమును ధరించుట, వికారిస్ ఫిల్డి నేను వినిన ఆ సంగతులన్నీయు మరియు అటువంటివన్నీయు అవి ఖచ్చితంగా సత్యమై ఉన్నవి. ఆకాశం కిందనున్న ప్రతి దేశమును నియంత్రించే ఒక మతపరమైన గుంపు, మరియు అది అట్లు చేస్తూనే ఉన్నది. అదిగో అది ఉన్నది, అది ఆ విధంగానే ఉన్నది. క్యాథలిక్ ప్రజలకు వ్యతిరేకంగా చెప్పటం కాదు, వారు కూడా మిగతా వారి వలె మంచివారై ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారంగా వారి మతం తప్పై ఉన్నది. బైబిల్ సరి అయిన ఎడల వారు తప్పై ఉన్నారు. వారు ఇలా చెప్తారు, బైబిల్ ఏం చెప్తుందో దానితో పనిలేదు, సంఘం చెప్పేదే ముఖ్యము. బైబిల్ సర్వాధికారంతో మాట్లాడుతుందని మనం నమ్ముతాము. ఖచ్చితంగా అది దేవుని వాక్యమై ఉన్నది. కావున మీరు అక్కడ చూడండి, ఇక్కడ ప్రకటనలో అప్పుడు పంపబడిన రాళ్ళు అవి ఒకరికొరకు బహుమతులుగా పంపించుకున్న రాళ్ళై ఉన్నవి. అది దేనిని చూపిస్తుందంటే బైబిల్ ఇట్లు చెప్పినది, ఇక్కడ ప్రకటనలో ఇట్లు చెప్పబడినది, బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధిగలవాడు ఫలానా మరియు ఫలానా విషయమును చేయునుగాక. నిర్దిష్టమైన వరముల యొక్క ఆత్మగలవాడు ఫలానా మరియు దానిని చేయునుగాక. సంఘం ఎంత కొదువతో విన్నదో మీరు చూస్తున్నారా? ఆత్మ సంబంధమైన వరములను గూర్చి, భాషల్లో మాట్లాడుటను గూర్చి ఒక యవ్వనస్తుడు ఆ ఉదయం నన్ను అడిగాడు. ఒక యవ్వనస్తుడు ఎంతో యథార్థపరుడు. ఈ దినములలో ఏదో ఒక రోజు అతడు ఒక సేవకుడు కానున్నాడని నేను నమ్ముచున్నాను. మరియు సంఘం గురించి నేను ఇట్లు చెప్పాను, దానిలో శరీర సంబంధమైనది చాలా ఉన్నది. మనకు అది వద్దు, అయితే మనకు అసలైనది కావలెను. మనం దాన్ని కలిగి ఉండుటకు తృష్ణగొనుచున్నాము. మీరు దాన్ని సంఘంలో బోధించలేరు. మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? ఒకరు ఒక భాషను కలిగి ఉండుటను, ఒకరు ఒక కీర్తనను కలిగి ఉండుటను మీరు కనుగొంటారు. పిదప మీరు నిర్ధారణ కోసం దానితో ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయితే దేవుడు సర్వాధికారంతో ఒక వరమును ఇచ్చినప్పుడు అది దానికదే కార్యరూపణ దాల్చుకుంటుంది. అది నిజం. చూడండి, అది దేవుని యొక్క వరములు. జయించడానికి ఆయన సంఘమునకు వాటినే పంపుతాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి అనుకూల ప్రతికూలత వంటి దాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని చేయుటకు ఒక వంకర విధానమును అది కలిగి ఉంటుంది. మరియు అది ఒకరికొరకు బహుమతులను, భౌతికమైన బహుమతులను పంపించుకునే రోమా సామ్రాజ్యమై ఉన్నది. దేవుడు జయించు వారికి ఆత్మ సంబంధమైన వరములను పంపుతాడు. రోమీయులు ఒకరికొకరు భౌతికమైన బహుమతులను పంపించుకుంటారు. పరిశుద్ధాత్మ ఒక ఆత్మ అని మనం నమ్ముతాము. పైనుండి వచ్చు ఒక బాప్తిస్మం ద్వారా మనం దాన్ని పొందుకుంటాము. క్యాథలిక్ సంఘం ఈ విధంగా బోధిస్తుంది. క్రీస్తు యొక్క శరీరమై ఉన్న ఒక పవిత్ర భోజనము. మీరు ఈ అప్పమును మరియు కోషేరును తీసుకున్నప్పుడు అదియే పరిశుద్ధాత్మ, ఆ పవిత్ర భోజనమే ఆ పరిశుద్ధాత్మ. చూసారా, అది ఒక రొట్టె ముక్క అని మనం నమ్ముతాము. అది క్రీస్తు యొక్క శరీరం అని మనం నమ్మము. కొద్ది నిమిషాల్లో మనం దాన్ని తీసుకొని పోవచ్చున్నాము. అది క్రీస్తు యొక్క శరీరమును సూచిస్తుందని మనం నమ్ముతాము. కానీ అది క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ వారి యొక్క సిద్ధాంతం మధ్య తేడా అదే. చూసారా, క్యాథలిక్ సంఘం ఇట్లు చెప్తుంది, శరీరం ఆ రొట్టె అక్షరాల శరీరమై ఉన్నది. దీన్ని రూపాంతరపరచడానికి సంఘమునకు శక్తి ఉన్నది.
ఒక క్యాథలిక్ వాడు ఒక సంఘమును దాటి వెళ్ళుచున్నప్పుడు తన తలను దించుకొని సిలువు గుర్తులు వేసుకొనుటను మీరు ఎప్పుడైనా చూసారా? మరియు సంఘంలో ఆ చిన్న గుడారం కింద ఆ చిన్న వెలుగుచూ ఉండుట వలన ఉన్నది. అక్కడ ఒక చిన్న వెలుగును అది కలిగి ఉన్నది. మరియు ఆ కోషేరు రొట్టె అక్కడ ఉన్నది, మరియు అది క్రీస్తు యొక్క శరీరం. మరియు మీ యొక్క మొట్టమొదటి ప్రభురాత్రి భోజనంలో మరియు మీ ఒప్పుకోలు మరియు అటువంటి వాటితో మీరు దాన్ని తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అక్షరాల క్రీస్తు యొక్క శరీరమును తీసుకొనుచున్నారు. మీరు అక్షరాల క్రీస్తు యొక్క శరీరమును తీసుకొనుచున్నారు. అది క్రీస్తు యొక్క శరీరమును సూచిస్తుందని మనం చెప్తాము. చూడండి, అది ఒక రొట్టె ముక్క తప్ప మరేమీ కాదని చెప్తాము. మరియు ఒకవేళ అది రొట్టె కాకపోయినా అది ఇంకేమైనా కానీ అది అదే విషయంను సూచించుటకై ఉన్నది. ఖచ్చితంగా అంతే. నేను ఒక తొట్టిలో బాప్తిస్మం పొందను, నేను ఒక నదిలో బాప్తిస్మం పొందగోరుచున్నాను అని చెప్పే ఈ ప్రజల వలనే ఉన్నది. మీరు బాప్తిస్మం పొందుచున్నంత వరకు అది ఏమి వ్యత్యాసమును కలిగిస్తుంది? అది ఒక తొట్టెలోనైనా మరి అదంతెందుకు? ఫిలిప్ ఒక తొట్టెలో బాప్తిస్మం పొందాడు. నపుంసకుడు బాప్తిస్మం పొందినప్పుడై ఉన్నది. ఫిలిప్పు ఆ నపుంసకుడికి తొట్టెలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పును కొనిపోయాడు. 200 మైళ్ళ వరకు అతడు కనబడనంతగా ఆయన అతన్ని తీసుకుని పోయాడు. ఆత్మలో అతన్ని కొనిపోయాడు. 200 మైళ్ళ వరకు నేరుగా పరలోకం నుండి అతనికి ఒక రథమును ఇచ్చాడు. ఆమేన్. అద్భుతము. ఇప్పుడు 1000 ఏళ్ల పాలన తర్వాత పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు మరియు వారు ఎటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు? ఒక్క నిమిషంలో నేను దాని వద్దకు తిరిగి వస్తాను. బ్రన్హామ్ సహోదరుడు ఈ ప్రశ్నకు 820 పేరా వద్ద 74వ ప్రశ్నగా జవాబిస్తారు. వారు యేసుతో ఉంటారు. సరే, 7వ ప్రశ్న, మనం దూతలకు ఎలా తీర్పు తీర్చుతాము? అది ఎక్కడ కనుగొనబడుతుందంటే మనం దూతలకు ఎలా తీర్పు తీర్చుతాము? దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుట ద్వారా అయి ఉన్నది. దూతలు సేవకులై ఉన్నారు. మనం దేవుని కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము మరియు మనం దూతలకు తీర్పు తీరుస్తామని బైబిల్ చెప్పినది. అది వాస్తవము. ఇప్పుడు మీరు గనక 8వ ప్రశ్న, మొదటి కొరింథీలో దేవదూతలను బట్టి తల వెంట్రుకలు ఎందుకు? ఇప్పుడు ఎవరైనా నా కొరకు మొదటి కొరింథీ 11వ అధ్యాయమును తీయండి మరియు మనం అక్కడ చూస్తాము. మీరు అక్కడ కనుగొంటారు. మొదటి కొరింథీ 11ది పౌలు మాట్లాడుచున్నాడని మనం కనుగొంటాము. ఒక నిమిషం దాన్ని తీయనివ్వండి మరియు పిదప మనం దాన్ని త్వరగా చదువుదాము మరియు అప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వేరొక వచనంపై చెప్పడానికి నేను ఒకటి కలిగి ఉన్నాను. మనం పొందుకోవాల్సిన విధంగా దేవుడు దాన్ని మనకి ఇస్తాడని నేను ఆశపడుచున్నాను. ఎవరైనా దాన్ని కనుగొనేళ్ళ 11వ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను. అవును, మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు అర్థమవునట్లు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను దీన్ని చదివి చూడండి మరియు దీనిపై మాట్లాడేంత వరకు మీ యొక్క మనస్సాక్షి అంతటిని తీసుకొని మరియు దాన్ని మీ కోటు యొక్క జోబులో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు ఇలా చెప్పాడు, నేను క్రీస్తును వెంబడించుచున్నట్లే మీరును నన్ను వెంబడించండి. ఇప్పుడు సహోదరులారా, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నందున నేను మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు మరియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని నేను కోరుచున్నాను. అది ఎలా ఉందో చూసారా? దేవుడు, క్రీస్తు, పురుషుడు, స్త్రీ. ఇప్పుడు ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో అతడు క్రీస్తును అవమానపరుస్తున్నాడు. కానీ ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తుందో లేక ప్రవచిస్తుందో ఆమె తన తలను అవమానపరుస్తుంది. ఇప్పుడు మేము ఒక నిమిషమును తీసుకొని మరియు వెంట్రుకలే స్త్రీకి తన ముసుగు అని మీకు చూపిస్తాను. ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉన్నది. దాని అర్థం ఏమిటనగా, ఒకవేళ ఆమె తన జుట్టును కత్తిరించుకోబోచున్న ఎడల అప్పుడు బోడిగుండు చేసేయండి. ఏలయనగా స్త్రీకి ముసుగు లేని ఎడల ఆమె క్షౌరం చేయబడవలెను. క్షౌరం అనగా బోడిగుండు చేయబడుట. చూడండి, అయితే క్షౌరం లేదా బోడిగుండు చేయించుకొనుట స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. ఇప్పుడు మనం సరిగ్గా మీరు ఇక్కడ అడుగుచున్న ప్రశ్న వద్దకే వచ్చుచున్నాము. చూసారా? మంచిది. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఒక స్త్రీ తన జుట్టు కత్తిరించుకొనుట తప్పై ఉన్నది. ఇప్పుడు మీరు సరిగ్గా దీన్ని విని మరియు ఒక పురుషుని యొక్క భార్య తన జుట్టును కత్తిరించుకున్న ఎడల ఆమెను విడిచిపెట్టుటకు బైబిల్ అతనికి ఒక చట్టపరమైన హక్కును ఇస్తుందో లేదో చూడండి.
ఇది సరియో కాదో చూడండి. ఒకవేళ ఒక పురుషుడు వాస్తవంగానే తన తలకు ముసుగు వేసుకోకూడదు. అదేమనగా పొడవాటి జుట్టును కలిగి ఉండకూడదు. ఏలైనగా అతడు దేవుని యొక్క పోలికలో మరియు మహిమలో ఉన్నాడు. అయితే స్త్రీ పురుషుని యొక్క మహిమలో ఉన్నది. మీరెన్నడైనా దాని గురించి ఆలోచించారా? ఇప్పుడు నేను ఇక్కడ ఆపగోరుచున్నాను, ఎందుకనగా ఇది బాగుగా ఇంకిపోవాలని నేను కోరుచున్నాను. చూడండి, మరియు ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను 10,000 కొలది ప్రియమైన స్త్రీలను చూశాను. వారిని సరిగ్గా ఇప్పుడు ఎరిగి ఉన్నాను, మరియు వారిలో చాలామంది సంఘంలో కూర్చుని ఉన్నారు. క్రైస్తవులై ఉండి పొట్టి చుట్టును కలిగి ఉన్నవారు ఉన్నారు. మరియు నేను మిమ్మల్ని అనడం లేదు, అది మీకు బోధించబడిన విధానమై ఉన్నది. చూసారా, అంతే. మీ బోధకుడు ఎన్నడూ దీన్ని మీకు చెప్పలేదు. అయితే ఈ ఆలయం వారు ఎవరైనా అలా ఉంటే అప్పుడు వారు దోషులై ఉన్నారు. చూడండి, ఎందుకంటే మేము నిశ్చయంగా దాని గురించి వారికి చెప్తాము. ఇప్పుడు దీన్ని గమనించండి. ఒక పురుషుడు, ఏలయనగా 7వ వచనం, ఏలయనగా ఒక పురుషుడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నారు? ఇప్పుడు ఒకసారి ఒక స్త్రీ ఇట్లా అన్నది, ఓ పౌలు ఒక స్త్రీ ద్వేషకుడై ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం దాని వద్ద ఉండగానే ఇక్కడ గలతీ 1:8కు తిప్పుదాము. మరియు గలతీ 1:8లో చూడండి, పౌలు దీని గురించి ఏం చెప్పుచున్నాడో చూద్దాము. గలతీ 1:8లో పౌలు ఇట్లు చెప్పుటను మీరు కనుగొంటారు. మీరు ఇదివరకే విన్న దీనినిగాక మరి ఒక సువార్తను మేమైనను లేక పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. ఇప్పుడు నన్ను నిందించకండి, మీరు అతన్ని నిందించండి. చూడండి, ఏలైనగా పురుషుడు వాస్తవంగానే తన తలకు ముసుగు వేసుకోకూడదు. ఏలైనగా అతడు దేవుని యొక్క మహిమలో మరియు పోలికలో ఉన్నాడు. అయితే స్త్రీ పురుషుని యొక్క మహిమలో మరియు పోలికలో ఉన్నది. ఇప్పుడు ఆ తర్వాత వచనమును గమనించండి. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినా కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఒక స్త్రీ పురుషుని కొరకే కానీ ఒక పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇప్పుడు దీన్ని నిజమైన ప్రేమ మరియు మాధుర్యంతో చెప్పుచున్నాను. మరియు నేను దీన్ని చెప్పిన విధంగానే మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశపడుచున్నాను. అయితే అమెరికా ఒక అంతర్జాతీయ ప్రయాణికుడిగా చెప్తున్నాను. ప్రపంచంలోని ఏ దేశంలో కల్లా అమెరికానే దాని స్త్రీల కొరకు అత్యంత నీచమైన దిగజారిన నియమాలను కలిగి ఉన్నది. అమెరికా వారు తమ స్త్రీలకు అనుమతించే విధానాలను ప్యారిస్, ఫ్రాన్స్ కూడా అందుకోలేకున్నవి. అది సిగ్గుచేటు. అమెరికా యొక్క దేవుడు స్త్రీ అని మీరు గ్రహించారా? ఈ బైబిల్ ద్వారా నేను దాన్ని మీకు రుజువు చేయగలను. అది వాస్తవము. కన్యా మరియా అను వారి సిద్ధాంతమును క్యాథలిక్ సంఘం తీసుకురాగలిగినట్లు అది ఆ విధంగా మారవలసి ఉన్నదని మీరు గ్రహించుచున్నారా? ఇప్పుడు ఒక స్త్రీ పురుషుని కొరకు చేయబడని ఎడల కాదు, ఒక పురుషుడు స్త్రీ కొరకు కాదు కానీ ఒక స్త్రీ పురుషుని కొరకు చేయబడిన ఎడల అప్పుడు మీరు ఒక స్త్రీని ఎలా ఆరాధిస్తారు? చూసారా, ఇప్పుడు దాన్ని చేసింది ఏమిటంటే అది ప్యారిస్లో ప్రారంభమై మరియు హాలీవుడ్లో అడుగుపెట్టినది. ఇప్పుడు ప్యారిస్ వాళ్ళు తమ కొరకు మోడలింగ్ అమ్మాయిలను మరియు వారి ఫ్యాషన్లను మరియు అట్టి వాటిని పొందుకొనుటకు హాలీవుడ్కు రావాల్సి వస్తుంది. అది మన అమెరికా స్త్రీలు దిగజారుట అయి ఉన్నది. అదేమిటి? మన దేశం ఎంత అధమ స్థాయికి వచ్చిందంటే వారు పురుషుల యొద్ద నుండి ఉద్యోగాలు కూడా తీసేశారు మరియు ఇక్కడ ఈ స్థానాల్లో స్త్రీలను పెట్టారు. వారిలో దాదాపు 90% మంది వేశ్యలై ఉన్నారు. మరియు పురుషులు కనబడకపోవుటను గూర్చి మాట్లాడితే నిశ్చయంగా అది ఎందుకంటే అక్కడ వీరి ఉద్యోగాల్లో వారు స్త్రీలను పెట్టారు. మరియు వారు ఎంతగా దిగజారిపోయారంటే వారు వీధుల్లో స్త్రీలను శాంతి అధికారులుగా నియమించారు. అది ఏ దేశమునకైనా ఒక అవమానమై ఉన్నది. అవును అయ్యా, దాని విషయమై నీవేం చేయబోచున్నావు? సహోదరుడా బ్రహ్నాం, దాని విషయంలో నీవేమి చేస్తావు? నేను ఒక అమెరికా పౌరులను గనుక నేను దాన్ని గౌరవించాల్సి ఉన్నది. బిగ్ బాస్ ఏమి చేయమని చెప్తే నేను దాన్ని చేస్తాను. నేను గనుక ఒక కుటుంబం ఎప్పుడైనా ఆ కుటుంబం పట్ల గౌరవాన్ని కోల్పోయినట్లయితే, పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కోల్పోతే ఆ కుటుంబం ముక్కలైపోయినట్లే. ఒక సంఘం ఎన్నడైనా దాని సంఘ కాపరి పట్ల గౌరవాన్ని కోల్పోతే ఆ సంఘం పని అయిపోయినట్లే. మరియు ఒక దేశం ఎప్పుడైనా సుప్రీంకోర్టు పట్ల మరియు దాని ఆదేశాల పట్ల గౌరవాన్ని కోల్పోతే ఆ దేశం ముక్కలైపోయినట్లే. అది ఖచ్చితంగా సరియే. వారు బిగ్ బాస్ అయి ఉన్నారు గనక మనం ఆ విషయాలను గౌరవించాల్సి ఉన్నది. చూడండి, కానీ ప్రారంభంలోనే అది సరైనది కాదు. ఖచ్చితంగా మీకు తెలుసా, బైబిల్లో ఒక పురుషుడు, ఆదికాండం 1వ అధ్యాయం, దేవుడు స్త్రీని మరియు పురుషుని సృష్టించినప్పుడు
మరియు పురుషుని మరియు స్త్రీని చేసి మరియు దేవుడు అవ్వతో ఇలాగు చెప్పెను, నీ భర్త నిన్ను ఏలుతాడు, నీకు పాలకునిగా ఉంటాడు. అమెరికాలో దాన్ని చెప్పి మరియు మీరెక్కడ ఉంటారో చూడండి. అబ్బాయి అది అలా కాదు, స్త్రీయే పురుషుని పరిపాలిస్తుంది. వారు దాన్ని చేయవలసి ఉన్నది. బహిరంగ స్థలాలు ఏర్పాటు చేయబడినవి. నేను తీసుకురావలసి వస్తే నేను అక్కడ నా గది నుండి డజన్ల కొలది మర్యాద గల స్త్రీలను తీసుకురాగలను. స్త్రీలందరూ ఎప్పుడో ఒకసారి కూడా పని చేయకూడదని నేను చెప్పడం లేదు. బహుశా వారికి ఒక వ్యాధిగ్రస్తుడైన భర్త ఉండవచ్చు, లేదా అటువంటి పరిస్థితి ఉండవచ్చు మరియు వారు పని చేయవలసి ఉండవచ్చు. అయితే వారు చేయనవసరం లేకపోతే వారు చేయకూడదు. వారి స్థానం ఇంటి వద్దనై ఉన్నది. వారి చిన్న కోట ఖచ్చితంగా వారు ఉండవలసినది అక్కడై ఉన్నది. మరియు మన అమెరికా స్త్రీలు బయటికి వెళ్ళి తమకు తాముగా బతికే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. జంతువుల్లో మరియు అట్టి వాటిలో కూడా ఆ విషయం నిలిచినప్పుడు అది జరుగుతుంది మరియు దాని జాతంతటిని అది దిగజారుస్తుంది. ఆఫ్రికాలో ఒక చిన్న పక్షి ఉన్నది మరియు అదొక చిన్న చెకుముకు పక్షి వంటిది. ఇప్పుడు సాధారణంగా రెండిట్లో ఎల్లప్పుడూ ఆడదే అసహ్యంగా ఉంటుంది, మగది ఎప్పుడూ అందంగా ఉంటుంది. మగ జింక, మగ కణుజు, మగ జమ్ముడు పక్షి, మగ కోడి మరియు ఎప్పుడు ఎందుకనగా ఆడది ఇంటి పక్షి అయి ఉన్నది. అది గూడులో కూర్చుంటుంది. అది దాని చిన్నపిల్లల్ని పెంచుతుంది. అది గద్ద, పాము, తోడేలు ఇంకా ఏమున్నా కానీ వాటి నుండి దాచిపెడుతుంది. చూడండి, దాని పిల్లల్ని పెంచుటకై ఉన్నది. కానీ ఏ జాతిలో అయితే లేదా లింగపరంగా ఎక్కడైనా ఆ స్త్రీ లేదా ఆడది అందంలో గెలుస్తుందో అది ఎప్పుడూ ఒక దిగజారిపోయే రకంగా ఉంటుంది. ఆఫ్రికాలో మీరు ఒక పక్షిని తీసుకుంటే అక్కడ ఒక చిన్న పక్షి ఉన్నది మరియు నాకు తెలిసిన ఖండములన్నిటిలో మగదానికంటే ఆడదే ఎక్కువ అందంగా ఉండే ఒకే ఒక పక్షి అదే అయి ఉన్నది. మరియు అది అట్లుండగా ఆ పక్షి స్థిరంగా ఒక వేసి అయి ఉన్నది. అది తిరిగి తిరిగి ఒక జతను కనుగొంటుంది మరియు అది ఆ జతతో కలిసిన పిమ్మట కొన్ని గుడ్లను పెడుతుంది మరియు ఆ జతను గుడ్లపై కూర్చోండబెట్టి అది వెళ్ళి వేరొక జతను వెతుక్కుంటుంది. అది ఖచ్చితంగా సరియే. చూసారా? నా భావమును గ్రహించారా? అందులో ఇప్పుడు చూడండి, ఈనాడు అమెరికాలో మన స్త్రీల విషయం. కొన్ని రోజుల క్రితం కెంటకీలోని ఒక యవ్వనస్తుడు నాతో ఇట్లా అన్నాడు, ఇక్కడ కెంటకీలోని ఒక పలానా కంపెనీలో 800 మంది స్త్రీలు పనిచేస్తున్నారని చెప్పాడు. మరియు అతడు ఇట్లా అన్నాడు, వారిలో 400 మంది వీధి వేశ్యలని మరియు పిల్లలు గల వివాహితులైన స్త్రీలని చెప్పుటలో నేను ఒట్టు పెట్టడంలో కూడా వెనుకాడను. ఒక వ్యక్తి తన భార్యను అక్కడ బయటికి తీసుకెళ్లి ఒక సంస్థతో పని చేపించి మరియు తర్వాత ఆమెను చంపగోరాడు. మరియు మరొకడు ఒక వ్యక్తిని కాల్చడానికి వెళ్ళాడు మరియు మరొకడు కోయిచ్చు గొడవ పడుచున్నాడు. అది అట్లు జరగకూడదు. అది సరి అయినది కాదు. స్త్రీని ఆమె దేనికైతే చెంది ఉన్నదో అక్కడ ఆ వంటగదిలో పెట్టండి. అప్పుడు ప్రతిదీ సరి అవుతుంది. కానీ మీరు ఆమెను బహిరంగ పనుల్లో పెట్టడం వల్ల ఆమె పని అయిపోతుంది. ఖచ్చితంగా నేను చెప్పేది. అమెరికా స్త్రీలు ఎగతాళిగా నవ్వి మరియు దానితో ఏం సంబంధం లేదు మరియు మీరు నాకు చూపించండి అని అంటారు. నిశ్చయంగా మీరు దాన్ని చేయవలసి ఉన్నది. ఎందుకనగా మీరు దాన్ని చేస్తారని బైబిల్ ముందుగానే చెప్పినది. మీరు దాన్ని చేయవలసి ఉన్నది. మరియు ఇక్కడ అది ఇలా ఉండేది. చాలా కాలం క్రితం ఒక మెథడిస్ట్ సంఘంలో ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకున్న ఎడల ఆమె సంఘం నుండి బహిష్కరించబడేది. నిశ్చయంగా వారు దాన్ని చేశారు. అవును, నిజంగా. నాజరీన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు, పెంతికోస్తు వారు, వారందరూ దాన్ని చేసేవారు. ఏమి జరిగినది? ఎందుకో మీకు తెలుసా? మీరు ప్రసంగ వేదిక వెనుక కొందరు ఆడంగి వారిని కలిగి ఉన్నారు. అది ఖచ్చితంగా సరియే. ఎవరో వారి భోజనపు టికెట్ గూర్చి భయపడుచున్నారు. మీరు వారిని సంఘం నుండి వెలివేస్తారని, వారిని బయటకు వెళ్ళగొడతారని భయపడుచున్నారు. అది గాయపరిచినా లేదా అది గాయపరచకపోయినా దేవుని వాక్యంపై నిలుచునే దమ్ము వారికి లేదు. అది ఖచ్చితంగా వాస్తవము. ఇక్కడ వినండి, పురుషుడే పరిపాలకుడు. మీరు ఇంటిని పరిపాలిస్తారని మీరు అనుకోకండి. మీరు ఇంటిని పరిపాలించువారు కారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక బానిస కాదు, అయితే మీరు ఒక సాటి అయిన సహాయమై ఉన్నారు. మరియు ఆదాము పురుషుడు తన భార్యపై ఏలిక చేయువాడు మరియు తన భార్య విషయంలో అతడు పూర్తి బాధ్యతను కలిగి ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి తన భార్య విషయంలో జవాబుదారీగా చేస్తాడు. ఇప్పుడు చదివి మరియు దేవుడు దాన్ని చెప్పాడో లేదో చూడండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. దేవుడు ఒక స్త్రీ కాదు, దేవుడు పురుషుడై ఉన్నాడు. మీకు తెలుసా, వారు కన్య మరియా మరియు అటువంటివి చేస్తున్నప్పుడు మరియు మధ్య లేదా మధ్యవర్తిత్వం మరియు అటువంటివి చేస్తున్నప్పుడు మరియు కన్య మరియకు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నాకు దేన్ని జ్ఞాపకం చేస్తుందో మీకు తెలుసా? పౌలు గద్దించి మరియు తరిమి కొట్టిన గొప్ప దేవత అయిన డయానాను జ్ఞాపకం చేస్తుంది. అది వాస్తవం.
అతడు ఇట్లు చెప్పాడు, ఏంటి, దేవుడు స్త్రీ కాడు. ఒక బండ పొలంలో పడినది మరియు ఆ దేవత తమ ప్రతిమను కింద పడవేసినది అని వారు చెప్పారు. ఆ కారణం చేతనే కొరింథీలో మరియు అక్కడున్న ఆ స్త్రీలు ఆ డయానాను ఆరాధించిన వారు బోధకులు అవ్వగోరారు. వారు ఇట్లన్నారు, అంతెందుకు, మేము బోధించవచ్చని ఆత్మ మాతో చెప్పినది. అతడు ఇట్లన్నాడు, ఏమిటి, దేవుని వాక్యం మీ వద్ద నుండియే బయలు వెళ్ళినా మరియు అది మీ వద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను దాని ప్రవక్తనని ఆయనను లేదా ఆత్మ సంబంధాన్ని ఆయనను తలంచుకొని నెడల నేను మీకు చెప్పుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకొనవలెను. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండి మరియు లోబడి ఉండవలసిందే కానీ బోధించుటకైనను లేదా ఎటువంటి అధికారం చేయుటకైనను ఆమెకు సెలవు లేదు. అది ఖచ్చితంగా అంతే. లేఖనం చెప్పినది అదే అయ్యున్నది, చూసారా? మరియు దాని విషయమై తీర్పు దినమున దేవుడు చాలామంది బోధకులను లెక్క అడగబోచున్నాడు. సరే వినండి, మీరు ఇట్లంటారు, సరే నేను మీకు చెప్తాను, నాకు అది నేర్పించబడినది, ఇప్పుడు మీరు దానికంటే బాగుగా తెలిసి ఉన్నది, అది నిజము. మీరైనా లేదా ఎవరైనా ఒక మోతాదు ఔషధాన్ని తీసుకోబోచున్నప్పుడు మరియు అది విషం అని ఎవరైనా మీకు చెప్పిన ఎడల మరియు మీరు అలాగే వెళ్ళి మరియు ఎట్లయినా దాన్ని తీసుకున్న ఎడల ఆ మీదట అది మీ తప్పే అవుతుంది, చూసారా? ఇప్పుడు దీన్ని వినండి. ఎలయనగా పురుషుడు స్త్రీ నుండి కలగలేదు కానీ స్త్రీ పురుషుని నుండి కలిగెను. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన ఒక స్త్రీకి తల మీద ఉండవలెను. మీలో ఎవరైనా దాన్ని చదువుతారా? 1 కొరింథీ 11వ అధ్యాయం మరియు 10వ వచనం. మీరు గమనించిన ఎడల అధికారం ఎందుకు? దేవదూతలను బట్టి. 1 కొరింథీ ఎందుకనగా దూతలు అనగా పురుషుడు వర్తమానికుడై ఉన్నాడు. చూడండి, అది మరలా చిన్న అక్షరమై ఉన్నది. దూతల గూర్చి, పరలోక సంబంధమైన దూతల గూర్చి ఉన్న చోట అది ఒక పెద్ద ఉంటుంది, పెద్ద అక్షరం. ఒక చిన్న అక్షరం ఉన్న చోట అది మానవులైన దూతలు. అయితే ప్రభువునందు పురుషునికి లేదా స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. ఒక స్త్రీ ముసుకులేనిదే అనగా పొట్టి చుట్టుతో దేవునికి ప్రార్థించుట తగునా? దాని గురించి ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు గమనించండి, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. ఇట్లా అంటారు, అది దేనికి సంబంధించినది? తల వెంట్రుకలు. పౌలు దేని గురించి మాట్లాడుచున్నాడో మీరు చూడటం లేదా? తల వెంట్రుకలు, పొడవైన వెంట్రుకలు. ఒకవేళ స్త్రీలు పొడవైన వెంట్రుకలను కలిగి ఉండవలసి ఉన్నది. ఇప్పుడు 14వ వచనం. పురుషుడు తన వెంట్రుకలు పెంచుకొనుట అది అతనికి ఒక అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. అది మీకు అర్థమవుతుందా? ఒక పురుషుడు పొడవైన వెంట్రుకలు కలిగి ఉండుట అవమానకరము. కానీ అది ఒక స్త్రీ యొక్క స్థానము, లింగపరంగాను మరియు రూపంలోను మరియు ప్రతి దానిలోను. దేవుడు ఒక స్త్రీ కంటెను పురుషుని భిన్నంగా కలుగజేసెను. ఆమెకు వస్త్రమును. బైబిల్ ఇట్లు చెప్పినది, ఒక స్త్రీ ప్యాంట్లను లేదా పురుషునికి చెందిన ఎటువంటి దుస్తులైనను ధరించిన ఎడల అది దేవుని ఎదుట ఒక మురికి, చెత్త మరియు హేయమైన దృశ్యంగా ఉన్నది. మరియు దేవుడు ఆమెను దాని విషయమై మూల్యాన్ని చెల్లింపజేస్తాడు. మీరు ఎవరు చెప్పేది వినబోచున్నారు? అయితే ఇది బైబిల్ గ్రంథమై ఉన్నది. మరియు మీరు తిరుగులాడుచు ఇలా అంటారు, ఎందుకు? స్త్రీలు ప్యాంట్లను ధరించుటను చూడటానికి చాలా బాగుందని నేను అనుకొంచున్నాను. అయితే దేవుడు వారిని భిన్నంగా చేశాడు. వారు భిన్నంగా వస్త్రధారణ చేసుకోవాలని ఆయన కోరతాడు. మరియు బైబిల్ ఇట్లు చెప్పినది, ఒక స్త్రీ పురుషునికి చెందిన వస్త్రమును ధరించిన ఎడల అది హేయము. హేయం అంటే ఏమిటో మీకు తెలుసా? అది దేవుని దృష్టిలో నీచమైనది. మరియు నీవు ఒక నీచమైన కార్యంగా ఉండుటను చూస్తున్న ఆ గొప్ప యెహోవా మరియు బైబిల్ ఇట్లు చెప్పినది. మరియు ఇప్పుడు మీలో కొందరు స్త్రీలు యవ్వనస్తులైన మీ అమ్మాయిలకు ఇలా చెప్పే, మీరు 18-20 సంవత్సరాలు గలవారని వారున్న విధంగానే వస్త్రధారణ చేసుకుని బయటకు వెళ్ళనిస్తున్నారు. మరియు మీరు కూడా, అమ్మ చూసారా, మీరు ఆ ప్యాంట్లను మరియు అటువంటి వాటిని ధరించుకొని బయటకు వెళ్ళి మరియు జీవిస్తున్నప్పుడు మరియు వీధుల్లోనికి వచ్చినప్పుడు మరియు ఈ దినాల్లో వారు తయారు చేస్తున్న దుస్తులను ధరించి మరియు మీరు కాని దాని వలె కనబడినట్లు చేయుచున్నారు, చూసారా? మరియు పూర్తిగా శృంగారంగా కనపడుచు అక్కడ వీధుల్లోనికి వెళ్ళుచున్నారు. మీరు మీ భర్త ఎదుట ఎంతో నిర్దోషులుగా మరియు స్వచ్ఛంగా ఉండవచ్చును మరియు ప్రతి విధంగా ఉండవచ్చును. కానీ మీరు వీధుల్లోనికి వెళ్ళినప్పుడు మీరు ఆ విధంగా కనబరుచుకున్నందువలన ఒక పురుషుడు మోహపు చూపుతో మిమ్మల్ని
చూసిన ఎడల మీరు దోషి అవుతారు. మరియు మీ వైపు ఆ విధంగా చూసిన ప్రతి పురుషునితో మీరు వ్యభిచరించిన కారణంగా తీర్పు దినమున మీరు జవాబు ఇవ్వవలసి ఉన్నది. బైబిల్ దాన్నే చెప్పినది. బైబిల్ ఇట్లు చెప్పినది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు ఆమెతో ఇదివరకే తన హృదయంలో వ్యభిచరించాడు. మరియు మీరు దోషులై ఉన్నారు. మరియు మీరు న్యాయ తీర్పునకు వచ్చి మరియు ఇట్లా అంటారు, ప్రభువా, నీకు నా హృదయం ఏమిటో తెలుసు. నేనెన్నడూ వ్యభిచరించలేదు. నేను నా భర్తకు నమ్మకంగా జీవించాను. అయితే ఇదిగో ఒక పురుషుడు వస్తాడు, ఇక్కడ మరొకడు వస్తాడు, ఇక్కడ ఇంకొకడు, వారు 15, 20, 30, 40 మంది నిలబడి ఇట్లా అంటారు, వ్యభిచార నేరం ఎందువలన? ఎవరో ఒక పురుషుడు నిన్ను మోహపు చూపుతో చూశాడు. సరే, దానితో నాకేం సంబంధం లేదు. సరే, అలాగైతే నిన్ను నీవు ఎందుకని అలా చూపించుకున్నావు? వాటిని ధరించవద్దని దేవుడు నీతో చెప్పినప్పుడు దాన్ని చేయటం హేయము. మరియు మీరు వెళ్ళి సుసీని ఎవరు ప్రేమిస్తున్నారు అనే దాన్ని వింటారు. లేదా అదేంటి, ఆ సుసీని ఎవరు ప్రేమిస్తున్నారు లోని భర్తకు ఏం జరిగినదో మీరు కనుగొన్నారా? ఈ మధ్య మీరందరూ దాన్ని ఇక్కడ పత్రికలో చూశారు. మేము కాస్పర్ వ్యోమింగ్లో ఉన్నప్పుడు ఆ విషయం బయటకు వచ్చినది. మరియు అతని పేరేంటి, ఆ అబ్బాయిలు, మేము సుసీని ప్రేమిస్తున్నాము అని దానిలో, లేదా అది అసలు అదేమిటి? దాన్ని చూడటానికి మీరు బుధవారం ప్రార్థనా కూటమును వదులుకొని ఇంటి వద్దనే ఉండిపోయే ఆ కార్యక్రమం, ఇప్పుడు అదేమిటి? మేము ప్రేమిస్తున్నాము, దాని పేరేమిటి? ఒక సహోదరి చెప్పుతున్నది, నేను లూసీని ప్రేమిస్తున్నాను. ఆమె భర్త వాయించేవాడు. రెనో, నెవాడా వద్ద ఒక నల్ల జాతీయురాలితో పట్టుబడ్డాడు. కొన్ని సంవత్సరాలుగా ఆమెతో జీవిస్తున్నాడు. మరియు మీరు వెళ్ళి సువార్తను వినుటకు బదులు అటువంటి దాన్ని చూడటానికి ఇంటి వద్ద ఉండిపోతున్నారు. ఆ స్త్రీ దాన్ని ఒప్పుకుంది. ఓ కనికరం! యేసుక్రీస్తుకు వెలుపల పరిశుద్ధమైనది ఏదియూ లేదు. సహోదరుడా, నీ హృదయం దీవించబడునుగాక. నేను నీకు చెప్తాను, మీలో ఒకరు మీరిట్లంటారు, ఓ మాయ, అందాన్ని చూడు. మనం కలిగి ఉన్న కొన్ని అతి దరిద్రమైన రాబందులు, గోకరాయి పక్షులు అందమైన పక్షులే. మీరు ఒక పక్షిని దాని ఈకలను బట్టి తీర్పు తీర్చలేరు. చూడండి, కావున కేవలం దాన్ని గుర్తించుకోండి. ఇప్పుడు గమనించండి, స్వభావ సిద్ధంగా అది మీకు పురుషుడు పొడవైన వెంట్రుకలు కలిగి ఉండుట అవమానకరమని బోధించును కదా. అది స్త్రీకి చెందినది. అయితే ఒక స్త్రీ పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటే అది ఆమెకు మహిమకరము. ఇప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుచున్నాడు? క్యాథలిక్లైన మీరు సంఘంలో ధరించే టోపీ గురించా? కానే కాదు. చేతి రుమాలతో మీ తలపైన వేసుకునే ఒక చిన్న ముసుగు గురించా? అతడు మీ తల వెంట్రుకల గురించి మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకునేలా ఆమె తన మహిమను కత్తిరించుకుంటుంది. మరియు ప్రార్థన చేయటానికి వేదిక మీదకు ఆమెకు అనుమతి లేదు. చూడండి, ఇక్కడ చెప్పబడినది సరిగ్గా అదే విషయము. ఒక స్త్రీ తల మీద ముసుగులేనిదై ప్రార్థించుట తగునా? ఇక్కడ ఇట్లు చెప్పబడినది సరి. ఆమె తన వెంట్రుకలు కత్తిరించుకోవలెను. అలాగైతే ఆమెను బొత్తిగా బోడుగుండు చేసుకోనివ్వండి. మరియు ఆమె బొత్తిగా బోడుగుండు చేసుకోబోచున్న ఎడల ఇట్లు చెప్పబడినది, అది అగౌరవము. ఒక స్త్రీ అలా చేయడం సిగ్గుచేటు. పిదప ఇట్లు చెప్పబడినది, ఆమె ముసుగు వేసుకోవలెను. ఇప్పుడు నేను కేవలం పౌలు యొక్క పత్రికను చదువుచున్నాను. మీరందరూ అది మీ ఇష్టం. చూడండి, అయితే స్త్రీ పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్న ఎడల అది ఆమెకు మహిమకరము. ఏలైనగా ఆమె తల వెంట్రుకలే ఆమెకు ముసుగుగా ఇవ్వబడెను. ఆమెకు ఒక టోపీ ఇవ్వబడుతుందని అది చెప్పబడినదా? సంఘానికి వెళ్ళి మరియు ఒక టోపీని ధరించుకోవాలనుకునే క్యాథలిక్లే ప్రొటెస్టెంట్ ప్రజలైన మీలో ఎవరైనా ఇట్లంటారు, సరే, నేను చర్చికి వెళ్తున్నాను, ఒక టోపీ పెట్టుకోవాలి. కాదు, మీరు మీ తల వెంట్రుకలు పెంచుకోవలసి ఉన్నది. అది వ్యత్యాసం. చూసారా? ఏలైనగా ఆమె తల వెంట్రుకలే ఆమెకు ముసుగుగా ఇవ్వబడెను. మరియు ఆమె ముసుగు లేకుండా సంగమునకు వచ్చి ప్రార్థన చేయుటకై వేదిక మీదకు వెళ్ళుట అవమానకరము. అయితే ఒక పురుషుడు గనుక, ఆ పదాన్ని నేను పలుకగలుగుతానని నేను నమ్మడం లేదు, కలహప్రియుడైతే మాలోనైనను దేవుని సంఘంలోనైనను అట్టి ఆచారం లేదు. ఇప్పుడు దాని గురించి మీరు వాదించాలనుకుంటే మీరు దానితో వాదించండి, అది సరియే. దాని గురించి మీరు కలహం పెట్టుకోవాలనుకుంటే అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. మనం వారిని ఆ విధంగా కొనసాగనిద్దాము. ఎందుకని? అది ఏమీ కాదని నేను అనుకుంటున్నాను. ఎట్లయినను ఆ తల వెంట్రుకలు ఎలాగున్నవని కాదు, కానీ ఆ హృదయం ఎటువంటిదనేదే విషయమై ఉన్నది. అది సత్యము. హృదయం సరిగ్గా ఉన్న ఎడల తల వెంట్రుకలు సరిగ్గా ఉంటాయి. మీరు కలహప్రియుడుగా ఉండాలనుకుంటే అలాగే కొనసాగండి. పౌలు ఇలా చెప్పాడు, మాలోనైనను దేవుని సంఘంలోనైనను అట్టి ఆచారం లేదు. ఇట్లన్నాడు, మీరు కయ్యూను పక్షమునకు చెంది ఉండాలని అనుకుంటే మంచిది, కేవలం అలాగే కొనసాగండి. అయితే పౌలు మాత్రం దీన్ని చెప్పుచున్నాడు,
ఓ మరి నవ్వాలని నా భావం కాదు, ఎందుకనగా ఇది ఒక నవ్వే విషయం కాదు. కానీ స్నేహితులారా, నేను మీకు చెప్తున్నాను, ఈ కార్యములు చేయుటకు అనుమతించబడిన విధానాన్ని చూడటం సిగ్గుకరంగా ఉన్నది. వినండి, నా ప్రియమైన సహోదరులైన మీకు చెప్పుచున్నాను, మీరు మీకు సాధ్యమైనంత చక్కగా కనబడాలని మరియు మీకు సాధ్యమైనంత ఉత్తమంగా ఉండాలని నేను కోరుచున్నాను. మీరు ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. మీరు ఉండవలసి ఉన్నది అట్లే అయి ఉన్నది. మరియు మీ భర్త వచ్చినప్పుడు మీరు ఉండగలిగినంత మాధుర్యంగా మరియు శుభ్రంగా మరియు ఆ విధంగా ఉండవలసి ఉన్నది. అతడు మీ ప్రాణేశ్వరుడున్నట్లుగా ఉండవలసి ఉన్నది. మరియు నీకు బద్ధగా ఉండుటకు వేదిక మీద నీవు అతన్ని ముద్దు పెట్టుకున్న ఆ దినమున ఉన్నట్లే అంతే మాధుర్యంతో నిండిన ఒక ముద్దుతో నీవు అతన్ని తలుపునొద్దనే ఎదుర్కొనవలసి ఉన్నది. అది వాస్తవము. మీకు సాధ్యమైనంత చక్కగా కనిపిస్తున్నందుకు మరియు మీకు సాధ్యమైనంత ఉత్తమంగా ఉంటున్నందుకు నేను మిమ్మల్ని నిందించను. మరియు మీరు ఆ విధంగా ఉండాలని నేను కోరుచున్నాను. నేను అట్లు కోరుచున్నానని దేవునికి తెలియను. ఇక్కడ కొంతకాలం క్రితం నేను జాక్ షూలర్తో మాట్లాడుచున్నాను. ఎంతమంది జాక్ షూలర్ గురించి విన్నారు? మెథడిస్టులు కలిగి ఉన్న అత్యంత పేరుగాంచిన బోధకుడు. అతడు ఇట్లా అన్నాడు: ఒక స్త్రీ వచ్చి జుట్టంతా మురికిగా బబ్బుల్గం నవ్వులుచు మరియు ఆమె సగం దుస్తులు ధరించినదై ఇట్లు చెప్పినది మీకు తెలుసా? నా భర్త నన్ను ఇక ఎంత మాత్రమూ భరించడం లేదు. అతడు ఇట్లా అన్నాడు. నేను అతన్ని నిందించను, అది వాస్తవం. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు సరైన మార్గంలో ఉండవలసి ఉన్నది. మీ సౌందర్యాన్ని మరియు అందాన్ని హాలీవుడ్ నుండి తీసుకోకండి. దేవుని ఎదుట దాన్ని బైబిల్ నుండి తీసుకోండి. ఒక మహిళగా ఉండండి. ఒక మహిళ వలె ప్రవర్తించండి. ఒక మహిళ వలె వస్త్రధారణ చేసుకోండి. శుభ్రంగా ఉండండి. ఒక మహిళ వలె ప్రవర్తించండి. అటువంటి వాటిని ధరించకండి. బయటకు వెళ్ళి పురుషుల ఎదుట ఆ పొట్టివాటిని ధరించుకున్నటకు తన భార్యకు అనుమతించిన ఏ పురుషుడైనా మరియు ఆ పొట్టివాటిని ధరించి తోటలోనికి వెళ్ళి మరియు పెరటలో కత్తిరించుటకు మరియు అట్టి కార్యములు చేయుటకు అనుమతిస్తే, మిస్టర్, నేను నీకు చెప్తున్నాను సహోదరుడా, కఠినంగా ఉండాలని నా భావం కాదు. నేను దేవుడికి అది తెలుసు, అది నా హృదయం అయి ఉన్నది. అయితే నేను నా వారిని ఆ విధంగా చేయుటకు అనుమతించే ముందు నేను చాలా మారవలసి ఉన్నది. నేను చేయగలిగినంత కాలం నేను ఆ కొండపైన అధికారం చేయవలసి ఉంటుంది. మీరు చూడండి, మరియు నేను చేయలేనప్పుడు నేను అక్కడి నుండి తొలగిపోతాను. అది వాస్తవం. ఓ సహోదరుడా, అలా చేయటం స్త్రీలకు సిగ్గుకరం మరియు అవమానకరమై ఉన్నది. మరియు నా భావం, సహోదరి, నేను మిమ్మల్ని కించపరచటం లేదు. కేవలం నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడున్న మా సంఘానికి సభ్యులు ఉండరు. ప్రజలు కేవలం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇది దేవుని ఇల్లై ఉన్నది మరియు అటువంటివి ధరించకూడదని మేము ఖచ్చితంగా ప్రజలకు చెప్తుంటాం. దాని గురించి మీరు తీర్పు దినమున జవాబు ఇవ్వవలసి ఉంటుందని చెప్తాము. ఇప్పుడు ఇక్కడ గమనించండి మరియు మీ తల వెంట్రుకలను పెరగనీయండి. చూడండి మరియు ఒక స్త్రీ వలె ఉండండి. ఇప్పుడు ఇందులో నేను మిమ్మల్ని మెచ్చుకొనట లేదని మీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘం నందు కూడి ఉన్నప్పుడు మీలో విభేదాలు కలవని వినుచున్నాను మరియు అటువంటివి. ఇప్పుడు ఇది ప్రభురాత్రి భోజనపు బల్ల వద్దకు వెళ్తుంది. ఇప్పుడు దాన్ని వినండి. అందును బట్టి ఏ దూతలు. ఇప్పుడు సహోదరుడా పామర్, నేను ఈ టేప్ పై నీకు దీన్ని చెప్పడం లేదు. నేను ఇక్కడ బోధిస్తున్న అదే విషయాన్ని నీవు అక్కడ బోధిస్తావు, కానీ నీకు బాగా తెలియను. మరియు సహోదరుడా, నీవు ఒక బోధకుడవై ఉండుటను బట్టి అది సత్యమని నీకు తెలియను. అది సరియే. కావున ఇక్కడ దూతలు అనగా మనుషులై ఉన్నారు. నీవు దాన్ని గమనించినట్లయితే సహోదరుడా పామర్, అది చిన్న అక్షరంలో ఉన్నది, దూతలు. మరియు బైబిల్ ఇంకా ఇట్లు చెప్తుంది: అతడు పురుషుడు మరియు అతని భార్యను ఉద్దేశించి మాట్లాడుచున్నాడు. చూడండి, ఆ అంశం అదే అయి ఉన్నది. ఆ విధంగానే బైబిల్ విషయమై ప్రజలు చాలా గందరగోళానికి గురవుతుంటారు. వారు ఇట్లా అంటారు: సరే, దేవుడు ఇక్కడ ఒకటి చెప్తాడు మరియు ఒకటి కాదండి, మీరు అంశమును దాటిపోచున్నారు. సరిగ్గా అదే అంశంపై నిలిచి ఉండండి. అంతే. అతడు పురుషుడు మరియు భార్య గురించి మాట్లాడుచున్నాడు. ఇప్పుడు మనం ముగించటానికి ముందు మరొక విషయంను నేను చెప్పగోరుచున్నాను. అందుకు నాకు 2 నిమిషాలు పడుతుంది.